ఎందుకంటే నేను ఇందాక వరంగల్లో నల్గొండలో చెప్పిన, రెడ్డి రాజ్యానికి రాజధాని నల్గొండ, వెలమ రాజ్యానికి రాజధాని కరీంనగర్. ఆ రెడ్డి రాజధాని నల్గొండలో ఏం చెప్పడం జరిగిందంటే, తెలంగాణలో కేసీఆర్ తన గ్రామాలలో, తెలంగాణలో ఉన్న 10-12 వేల గ్రామాల్లో రెడ్డి సైన్యాధ్యక్షులు కావాలి ఆయనకి. బీసీ ఎస్సీ ఎస్టీ గోడ్లను వాళ్ళకు ఒప్పచెప్తే, బీసీ ఎస్సీ ఎస్టీ గోడ్లను ఒప్పచెప్తే ఈ గోడ్లను తీసుకొని రెడ్డి సైన్యాధ్యక్షుడు యుద్ధాలు చేసి రాజ్యాధికారం మీద, సింహాసనం మీద కేసీఆర్ని కూర్చోబెట్టాలి. ఎందుకంటే రెడ్లలో చాలా సిన్సియర్ రెడ్లు ఉంటారు. ఈ సిన్సియర్ రెడ్లందరినీ, తెలంగాణలో ఉన్న సిన్సియర్ రెడ్లందరినీ, కాంగ్రెస్లో అంత సిన్సియర్ రెడ్లు ఉండరు, కానీ తెలుగుదేశం పార్టీలో, టీఆర్ఎస్లో తల వంచుకొని పనిచేసే స్మార్ట్ రెడ్డి బానిసలు ఉంటారు. వాళ్ళని కేసీఆర్ దగ్గర సైన్యాధ్యక్షులుగా పెట్టుకొని యుద్ధాన్ని ప్రారంభించి వెలమ రాజ్యాన్ని స్థాపించాడు. భారతదేశ చరిత్రలో అత్యంత తక్కువ ఉన్న ఒక అగ్రకులం రాజ్యానికి వచ్చింది ఒక వెలమ తెలంగాణ. ఓల్డ్ ఇండియన్ హిస్టరీలో కేవలం రెడ్ల మీద ఆధారపడి. ఇప్పుడు మళ్ళీ రెడ్డి రాజ్యం సంక్షోభంలో పడింది. రెడ్డి రాజ్యం సంక్షోభంలో పడేసరికి మళ్ళీ రెడ్లందరూ కలిసి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లకు పంపి, చిన్నగా కాంగ్రెస్ ద్వారా రెడ్లు రాజ్యానికి రావాలి, ఇది ఒక ఊటబావి, ఎప్పుడంటే అప్పుడు దీంట్లో నుంచి రెడ్లు రాజ్యానికి రావచ్చని కాంగ్రెస్లకు పంపి, రేవంత్ రెడ్డి ఆత్మగౌరవంతో ఎవరికీ అమ్ముడు పోకుండా రేవంత్ రెడ్డి తన రెడ్ల ఆత్మగౌరవం కోసం యుద్ధాన్ని ప్రారంభించాడు. ప్రజాపాలన కాదు, అది రెడ్డి పాలన. ప్రజల కోసం ఒక నినాదం ఉంటుంది, వాళ్ళ కోసం ఒక నినాదం ఉంటుంది. రెడ్డి రాజ్యం కోసం రేవంత్ రెడ్డి బయలుదేరాడు. ఎందుకు? ఖమ్మరాజ్యం దగ్గర బానిసలైపోయినారు రెడ్లు, వెలమ రాజ్యం దగ్గర బానిసలైపోయినారు రెడ్లు. మరి తెలంగాణ అనేది వాళ్ళకి లోకల్, ఇది లోకల్. వాళ్ళకి ప్రతి గ్రామంలో రెడ్డే. ఇక్కడ ఆనాడు 13 సంస్థానాలు ఉంటే తెలంగాణలో 10 సంస్థానాలు రెడ్డి సంస్థానాలే. తెలంగాణ మొత్తం రెడ్డి రాజ్యమే. మరి అలాంటి రెడ్డి రాజ్యంలో రేవంత్ రెడ్డి ఆత్మగౌరవంతో యుద్ధాన్ని ప్రారంభించి వెలమ రాజ్యం మీదకి దండెత్తడానికి ఒక సింబాలిక్ బయలుదేరాడు. కరీంనగర్లో ఒక మీటింగ్కి రేవంత్ రెడ్డి గన్ పట్టుకొని బయలుదేరాడు. మీ అందరికీ అది గన్ పట్టుకొని బయలుదేరినట్టుగానే చూసిండ్రు, కానీ ఆ గన్ పట్టుకొని బయలుదేరింది వెలమ రాజ్యం మీదకి కరీంనగర్ వస్తున్నా అన్న సింబాలిక్ వదిలేడు. ఈ భాషలు మనకు అర్థం కావు, ఇది రెడ్లకు అర్థమైంది. చివరికి వెలమరాజు తార్నాక సెంటర్లో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, నేను ఎప్పటికైనా రాజ్యానికి వచ్చి ఇదే పోలీసులతోటి నిన్ను అరెస్ట్ చేపిస్తా అని మీసం దువ్వి యుద్ధం చేసిండు రేవంత్ రెడ్డి. అదే వరంగల్లో మన మాజీ ఎంపీ రాజయ్యని అరెస్ట్ చేస్తే 2 కాళ్ళు ఎడల్పు చేసి మన్ను మీద పోసుకుని వామ్మో నన్ను అరెస్ట్ చేసింది అన్నాడు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అదే పోలీసులతో అంటాడు, ఇదే పోలీసులతో నిన్ను అరెస్ట్ చేపిస్తా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ రాజ్యాన్ని పట్టుకుంటా అని అర్థం. అంటే రేవంత్ రెడ్డి ఒక ఆత్మగౌరవంతో రెడ్ల రాజ్యాన్ని తీసుకురావాలని వెలమల మీద యుద్ధం ప్రకటించి పోరాడుతూ ఉన్నాడు. బహిరంగంగా చెప్తున్నాడు రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తాను. అంతటి ఆత్మగౌరవంతో బయలుదేరుతున్న రేవంత్ రెడ్డి కమ్మల దగ్గర, వెలమల దగ్గర తన రెడ్డి జాతి అంతా బానిసలుగా మారిపోయారని రెడ్లందరినీ ఆహ్వానించి రెడ్లకి
తమ పూర్వీకుల చరిత్ర తెలియజేసి కాకతీయ సామ్రాజ్యంలో గోనగన్నారెడ్డి ఉన్నాడని, అసలు తెలంగాణ అంటేనే రెడ్లదని, అసలు రెడ్ల చరిత్రను చెప్పుకుంటూ వచ్చి తీరా ప్రజాపాలనని మనకు ఒక కార్డు వేసి ఈరోజు తెలంగాణలో బలంగా రెడ్డి రాజ్యం, రెడ్లు గొడ్లలాగా తన్నుకోటలే చెప్పారు రేవంత్ రెడ్డికి రెడ్లంతా. అంతటి ఆత్మగౌరవంతో బతుకుతూ రాజ్యాన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి మనకు ఆదర్శం అని ప్రకటిస్తున్నా. మనం కూడా రాజ్యానికి రావడం కోసం, మనం కూడా రాజ్యానికి రావడానికి రేవంత్ రెడ్డే ఆదర్శం మనకి. ఎందుకంటే ఆత్మగౌరవంతో పోరాటం జరుగుతుంది. అక్కడ రెండు కులాల మధ్య సమరం జరుగుతుంది. ఇది వెలమ రాజ్యానికి రాజధాని కరీంనగర్. మొన్న జేఏసీ మీటింగ్ పెట్టిన నల్గొండ రెడ్లకు రాజధాని. దాని పక్కనే ఉన్న మహబూబ్ నగర్, నల్గొండ రెడ్లు బంధువులు. మహబూబ్ నగర్ రెడ్లు దాని పక్కనే ఉన్న కర్నూలు రెడ్లకు బంధువులు, అనంతపురం రెడ్లకు బంధువులు. ఇదంతా రెడ్డి రాజ్యం. పక్కన ఖమ్మం, అది కమ్మలకు రాజధాని, అది కమ్మోళ్ళకి రాజధాని, ఇది వెలమలకు రాజధాని, నల్గొండ రెడ్లకు రాజధాని. ఇలాంటి రాజ్యాలకు సంబంధించిన ఈ తెలంగాణలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్న మనం అంతర్యుద్ధం చేసుకోవడానికి ఈ జేఏసీ. ఒకసారి నీలో బానిసను చంపేస్తే ప్రపంచంలో నువ్వు విజేతగా మారిపోతావు. లోపల ఉన్న స్లేవ్ని కిల్ చేయి అని నిలబడలేకపోతున్నారు. స్వరాజ్యంలో బతుకు, ఆడన్న ప్రశాంతంగా బతుకుతావు. లేకపోతే శ్మశానానికి పో, ఆడన్న ప్రశాంతంగా ఉంటావు. శ్మశానంలో నువ్వు ప్రశాంతంగా ఉంటావు, లేదంటే స్వరాజ్యంలో నీ రాజ్యంలో బతుకు. ఈ రవిదాస్ మాటకి ముగ్ధుడై గురునానకే పోయి సంత రవిదాస్ దగ్గర సంకల్పం తీసుకొని ఉత్తర భారతదేశంలో ఉన్న అణగారిన వర్గాలంతా ఆత్మగౌరవంతో యుద్ధం ప్రారంభించారు. ఆ గురు సంత రవిదాస్ మాట కబీర్ మాటలే సిక్కు మత గ్రంథంలో 30% వాళ్ళ మాటలే ఉన్నాయి. అదిగో ఆ ఆది గ్రంథు నుంచి పుట్టినోడే ఈ రణధీర్ సింగ్. ఆ ఆది గ్రంథం నుంచి పుట్టినవాడే కాన్షీరామ్. కాన్షీరామ్ 1989లో కరీంనగర్ గడ్డ మీద దిగి అప్పటిదాకా పీపుల్స్ వారు అన్నలంటే భగవంతుడి కన్నా ఎక్కువ, మనకి భగవంతుడు కన్నా ఎక్కువ పీపుల్స్ వారు. తల్లి కన్నా, తండ్రి కన్నా, అన్న కన్నా, దేవుడి కన్నా పీపుల్స్ వార్ ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీ ఇదేరా మొత్తం భూగోళం మీద స్వర్గాన్ని నిర్మించే విముక్తి ప్రదాత ఈ పీపుల్స్ వారే అన్న రోజుల్లో ఆ పీపుల్స్ వారి మీద అనుమానం, ఆ పీపుల్స్ వారే మనల్ని సర్వనాశనం చేస్తుంది అనే అనుమానం మన మెదళ్లలో నాటిండు కాన్షీరామ్. ఎందుకంటే కరీంనగర్లో ఉన్న అణగారిన వర్గాల ప్రజల యొక్క నెత్తురుతో భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీ విస్తరించింది. అమరవీరులం కాదు, మనం బలి పశువులం, గుర్తుపెట్టుకోండి. ఒక సత్యం ముందుగా చేదుగా ఉంటుంది, నిరాకరించబడుతుంది, దాడి జరుగుతుంది. జరగని నా మీద కూడా జరగని. అమరవీరులు ఎట్టయితే 14 ఏళ్ల పోరగాడు పోతున్న రైలు కింద పడితే కోదండరామిరెడ్డి అనే ప్రొఫెసర్ ఆ పోరగాడిని అమరవీరుడని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి శవాన్ని భుజం మీద వేసుకొని అమరవీరుడు అంటే ఇంకో 100 మంది వచ్చాయి. నాకు కూడా ఈ గౌరవం అవుతుందా అని. బాస్టర్డ్ ప్రొఫెసర్ హౌలాగాడు అని చెప్తున్నా నేను కోదండరామిరెడ్డి. ఒక పోరగాడు చచ్చిపోతే అమరవీరుని ప్రకటించి మరొక 100 మందిని బలి తీసుకున్న దుర్మార్గుడు ఆ ప్రొఫెసర్. వెలమరాజ్యం దగ్గర మర్యాద దొరకలే, చిన్నగా రేవంత్ రెడ్డి దగ్గర చేరి రెడ్డి రాజ్యాన్ని స్థాపించింది.
మేము 1200 మంది బలిపీఠం ఎక్కాలి, నీ 2 కూతుర్లు అమెరికాలో కలవాలి. ఇది నీ తెలంగాణ ఉద్యమం, ఇదే నీ తెలంగాణ ఉద్యమం అని అంటున్నా. చిన్నగా రెడ్డి రాజ్యాన్ని స్థాపించిండు. రేపు ఏదో తెలుసా కోదండరామిరెడ్డి? ఆయన కోసం విద్యాశాఖ మంత్రిని రెడీగా జాగ్రత్తగా పెట్టి మనమందరినీ దేనికో ఎంగేజ్ చేసేదన్న గొడవలలో ఉన్నాం అనుకో, వారం రోజులు బీసీ అనో 42% ఆ గొడవలల్లా కోదండరామిరెడ్డికి విద్యాశాఖ మంత్రి ఇస్తాడు రేవంత్ రెడ్డి. చూడండి, ఇది జరగబోయేది. తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని చంపారు. వీళ్ళని అమరవీరులని చెప్తావా? అమాయకులు కదా. అమరత్వం అంటే వీరుడు, యుద్ధం చేయాలి. ఆత్మహత్య చేసుకున్నవాడు యుద్ధం చేసిండా? వాతావరణం అంతా పిచ్చోని చేసి ఇలా ఉద్యోగాలు వస్తున్నాయి. సోవియట్ రష్యా అట తెలంగాణ వస్తే సోవియట్ రష్యా లాగా తయారైద్దని అనేసరికి ఇటు తల్లిదండ్రుల కష్టాలు, ఇంట బాధలు, కొంపల అప్పులు, అయ్యా అమ్మకి బువ లేదు, తిండి లేదు, పంటలు లేవు. వీళ్ళకి నేనేం చేయలేకపోతున్నా, తెలంగాణ వస్తుందో రాదో. ఈ మొత్తం మానసిక నరకంలో వాళ్ళని పిచ్చోళ్ళుగా మారిస్తే చచ్చిపోయారు 1200 మంది. వీళ్ళని అమరవీరులు అంటారు. అమరవీరుడు కాదు, బలిపశువులయ్యారు. ఆ బలిపశువులు అయినటువంటి వాళ్ళు ఎట్లా తెలంగాణ ఉద్యమంలో చచ్చిండ్రో పీపుల్స్ వారిలో కూడా అంతే చనిపోయారు. పీపుల్స్ వారిలో కూడా అంతే చనిపోయాడు. అదిగో అక్కడ కాంశీరాం కరీంనగర్ గడ్డ మీద అడుగుపెట్టి ఈ పార్టీ అగ్రవర్ణాలది అదొక పాయింట్ చెప్పిండు. ఇందులో పనిచేసేది మొత్తం అట్టడుగు వర్గాలు, అది చెప్పిండు. ఆయన పీపుల్స్ వారి దగ్గర ఉన్న సైన్య శక్తి ఎంత, భారత ప్రభుత్వం దగ్గర ఉన్న సైన్య శక్తి ఎంత అని డెమాన్స్ట్రేషన్ వేసి చెప్పిండు. వీళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి. ఏదో ఒక రోజు పీపుల్స్ వారి పార్టీ అడ్రస్ లేకుండా శూన్యమైపోతుంది, భారత ప్రభుత్వం దాన్ని ఓడగొడుతుందని 30 ఏళ్ల క్రితం కాంచీరాం చెప్పిండు. సర్వనాశనమైంది మావోయిస్ట్ పార్టీ. కానీ కాంశీరాం కళ నెరవేరలేదు. కాంశీరాం కళ నెరవేరలేదు. సంత్ రవిదాస్ బిడ్డ కాంశీరాం, గురునానక్ బోధల నుంచి పుట్టిన కాంశీరాం యొక్క కళలు నెరవేరలే. ఆ కాంశీరాం కళ నెరవేర్చడానికి తెలంగాణ గడ్డ మీద హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇక్కడ నా బిడ్డలు బీసీఎస్సీ ఎస్టీలు రాజ్యానికి రాలేదని దుఃఖపడ్డ కాంశీరాం కళని నెరవేర్చడానికే బీసీఎస్సీ ఎస్టీ చేయి ఉరుడు పోస్తుందని చెప్పి ఆదుకోనిచే వచ్చింది. నేను ఒక పార్టీ అని, నువ్వు ఒక పార్టీ అని కాదు. ముందు తెలంగాణలో మానసికంగా పిచ్చోళం అయిపోయాను బీసీఎస్సీ ఎస్టీలో. అనేక ఉద్యమాల ద్వారా, అనేక పార్టీల ద్వారా, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలంతా మానసిక వికలాంగులు అయిపోయారు. వీళ్ళకి వైద్యం మొదలు పెట్టాలి, వీళ్ళని ప్రేమించాలి, వీళ్ళని దగ్గర తీసుకోవాలి. ఎక్కడెక్కడ బ్రెయిన్ బద్దలైపోయిందో ఏ ఉద్యమం ద్వారా ఎక్కడెక్కడ వికలాంగులైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. దానికోసం నాదొక పార్టీ ఉంది నీకు పరిచయం చేస్తా, నీదొక పార్టీ ఉంది నాకు పరిచయం చేస్తా అంటే రారు. మనందరం కలిసి ఒక బంధువులుగా బలగంగా అంతా ఒకటే బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కింద పనిచేసి ఆగండి ఆయా తర్వాత పోని, నేను మంచి లాగుతురేపు. దానికోసం తెలంగాణ గడ్డ మీద మన సాంస్కృతిక వారసత్వం ఏంటి, మన మహనీయులు, మనం ఎందుకు అమ్ముడుపోతున్నాం తెలంగాణ గడ్డ మీద? ఇంత 900 కోట్ల సీసాకి ఎందుకు అమ్ముడుపోతున్నాం? ఒక్క కోట్ల సీసా కోసం రాజ్యాన్ని ఉపచెప్తున్నాం రెడ్లకి వాళ్ళకి. దేనికి అంటే నీలో ఆత్మ నిర్మాణం కాలే. మావోయిస్ట్ పార్టీ వాడు మనకి ఆత్మ నిర్మాణం చేయలే. నీ దేహానికి ఉన్న పౌరుషమో, నీ దేహానికి ఉన్న న్యాచురల్ ఎమోషన్ పీపుల్స్ వారికి కావాలి. రిక్రూట్ చేసుకుంటూ యుద్ధానికి పంపిండు, చంపిండు, ఇంటికి శవం వచ్చిందో రాదో తెలియదు. టీఆర్ఎస్ పార్టీకి కూడా నీ ఆత్మతో అనవసరం, నీ ఎమోషన్ కావాలి. రిక్రూట్ చేసుకుంటూ రాజ్యానికి వచ్చిండు. ఆడ పీపుల్స్ వారిలోనేమో దేహం చచ్చిపోయింది, టీఆర్ఎస్ ఉద్యమంలోనేమో జీవితం చచ్చిపోయింది. ఇక్కడ జీవితం చచ్చింది, ఆడ బాడీ చచ్చింది.
జీవితం చచ్చిపోతే ఏముంటుంది? ఎటు పోవాలన్న దారి తెలియదు. బాధపడొద్దు మీరు, గౌడ్ సాబ్ అర్థం చేసుకోవాలి. మాట్లాడదాం తర్వాత. గెలమోళ్ళు ఇది అదే అని అప్పుడు రాలే. అంటే మురికి గొడవలు వచ్చినా, ఆరు చచ్చిపోయినా, 69 తెలంగాణ ఉద్యమంలో 500 మంది చనిపోయినా, 1200 మంది చనిపోయినా మనకి ఈ ఉద్యమం ఏదో మనల్ని విముక్తి కలిగిస్తుంది. అంటే తెలంగాణలో ఒక రాజ్యం వచ్చి ఒక సోవియట్ రష్యా లాగానో ఒక తెలంగాణ ఒక భూతల స్వర్గం వస్తుందనే ఒక భ్రమ 3.5 కోట్ల మంది మెదళ్ళకి అత్యంత శక్తివంతంగా, అత్యంత వేగంగా, అత్యంత అలంకారంగా, అత్యంత సుందరంగా 3.5 కోట్ల మంది అమాయకులకు చెప్పేసరికి అందరం తెలంగాణ ఉద్యమం ద్వారా ఒక భూతల స్వర్గం ఏర్పడుతుందని మానసిక వికలాంగుల అయిపోయి, పిచ్చోళ్ళ అయిపోయి ఇవాళ సెంట్రల్లో నిలబడి ఎటు పోవాలన్న మెంటల్ స్థితిలో ఉన్నాం. నేను ఒకటే మాట అంటున్నా, పొలిటికల్ ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఇంకా ఆయన పక్కన ఉన్నటువంటి అనేక మంది మేధావులు గ్రామం వచ్చి చెప్పారు కదా, తెలంగాణ వస్తే ఆర్థిక న్యాయం 3.5 కోట్ల మందికి ఎట్లా చేస్తామో ఒక పాలసీ మ్యాటర్ మీ దగ్గర ఉందా? ఎకనామికల్ జస్టిస్ 3.5 కోట్ల మంది ప్రజల యొక్క ఆర్థిక న్యాయాన్ని, ఎకనామికల్ జస్టిస్ ని నువ్వు ఏ విధంగా చేస్తావు అన్న ప్రశ్న సమాధానం ఎవడైనా చెప్పిండా? చెప్పనప్పుడు నువ్వు ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు అంటున్నావు ఈ పిచ్చోళ్ళని. ఆర్థిక న్యాయం ఎట్లా చేస్తావు? ఏ విధంగా ఎకనామికల్ ప్రోగ్రెస్ ని, కుటుంబాన్ని ఆర్థికంగా ఎట్లా బాగు చేస్తావు? సోషల్ జస్టిస్ ఎట్లా చేస్తావు? 10 లక్షల మంది ఉన్న చాకలి వాళ్ళకి, 10 లక్షల మంది ఉన్న చాకలి వాళ్ళకి, చాకలి వాళ్ళ బ్రతుకుని బాగు చేయడానికి, చాకలి కులానికి నీ దగ్గర ఏమైనా పాలసీ ఉందా? 20 లక్షల మంది ఉన్న పద్మశాలీల యొక్క చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి, పద్మశాలీలకి ఎకనామికల్ ప్రోగ్రెస్ కి తెలంగాణ ఉద్యమంలో ఏమైనా పాలసీ మేకింగ్ ఉందా? 40 లక్షల మంది ఉన్న ముదిరాజుల యొక్క ఆర్థిక సామాజిక న్యాయ ప్రగతికి తెలంగాణ ఉద్యమంలో ఏదైనా పాలసీ ఉందా? 30 లక్షల మంది ఉన్న గౌండ్లకి తెలంగాణ ఉద్యమంలో ఏదైనా ఆర్థిక సామాజిక న్యాయానికి ఏదైనా పాలసీ మ్యాటర్ ఉందా? 40 లక్షల మంది ఉన్న మాదిగలకి, 30 లక్షల మంది ఉన్న 20 లక్షల మంది ఉన్న మాలలకి వీళ్ళ దగ్గర, నీకు దగ్గర ఏమైనా పాలసీ ఉందా? చాకలి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, మేదరి వాళ్ళు, విశ్వకర్మలు, యాదవులు, ముదిరాజులు, గౌండ్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కులాల యొక్క ఆర్థిక సామాజిక న్యాయం చేసి వాళ్ళ కుటుంబాలని వృద్ధిపరచడానికి తెలంగాణ ఉద్యమంలో ఉన్న పాలసీ మ్యాటర్ ఏంటి? ఇది లేదు కదా. ఇప్పుడు మనమేమంటున్నాం? ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళు తిరిగినాం, నాశనం అయినాం. తెలంగాణ వచ్చింది, ఆయనే బాగుపడ్డాడు. మరి నీకు ప్రోగ్రాం లేకుండా నువ్వెందుకు పాల్గొన్నావు? నీకు కార్యక్రమం ఏది? మన జీవితాలకి ఏ విధంగా? అందుకని తెలంగాణ వస్తే ఉద్యోగాలు రాలే అంటున్నాం. అసలు తెలంగాణకి ఉద్యోగాలకు సంబంధం ఏంటి? వానికి దీనికి తేడా ఎన్ని ఉద్యోగాలు? అసలు ఉద్యోగాల సంఖ్య ఎంత? అసలు ఉద్యోగాల సంఖ్య ఎంత? అంబేద్కర్ చెప్పిన భూములు ఏమైనా స్వాధీనమా ప్రభుత్వం కిందికి? ఇండస్ట్రీస్ ఏమైనా ప్రభుత్వం కింద ఉన్నాయా? ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి? ఏ విధంగా భూమి మార్చడం జరిగింది? ఏమీ లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మీద బయలుదేరి కేసీఆర్ని దించి ప్రజాపాలన అందిస్తున్న దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఏం పాలసీ ఉంది?
ఏ పాలసీ ఉంది రేవంత్ రెడ్డి దగ్గర? ఇతని దగ్గర ఏ పాలసీ లేదు. మరి దేనికి ఇది? బీహార్లో నిషాదులు అనే కులం, ఇంతంత కులం, నా వాటా ఎంత అన్ని పార్టీలకు గల్లా పట్టిండు వాడు పోయి 20 ఏళ్ళ నుంచి. మరి మనం రాజకీయ చైతన్యానికి మెజర్మెంట్ ఏంటి? పొలిటికల్ ప్రోగ్రెస్ అని అడుగుతున్నాం మనం. అనేక మంది మేధావులను అడుగుతున్నాం. కరీంనగర్కి రాజకీయ చైతన్యం. మరి రాజకీయ చైతన్యం అంటే కరీంనగర్ జిల్లా మొత్తం వెలమరాజ్యం ఎట్లుంది? కరీంనగర్లో వెలమరాజ్య ఆధిపత్యం ఎట్లున్నది? బీజేపీలో వెలమరాజ్యమే, టీఆర్ఎస్లో వెలమరాజ్యమే, కాంగ్రెస్లో వెలమరాజ్యమే, తెలుగుదేశంలో వెలమరాజ్యమే, పీపుల్స్ వార్లో కూడా వెలమరాజ్యమే. ఎప్పటి నుంచి వీళ్ళు? 100 సంవత్సరాల నుంచి. సినిమా దర్శకుడు పైడిపల్లి వెలమరాజ్యమే. ధర్మకోల్ షీట్ తోటి మహర్షి సినిమాలో ధర్మకోల్ షీట్తో నాగలు తయారు చేస్తే అది మోతున్నాడు వాడు. భుజం మీద వాడికి అది పోయడానికి లేదు. దాని దర్శకుడు వెలమ. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే పొలిటికల్ రిప్రజెంటేషన్, రాజకీయ ప్రాతినిధ్యం ఒక సమాజాన్ని విముక్తి కలిగించేటప్పుడు, ఇది అమెరికాలో నల్ల వాళ్ళని విముక్తి కలిగించడానికి మా దగ్గర ఆర్థిక ప్రగతి ప్లాన్ ఉంది. ఇక నల్ల వాళ్ళకి సామాజిక న్యాయం అంటే వాళ్ళని పార్లమెంట్లో, సెనెట్లో, అసెంబ్లీలో ఇక నల్ల వాళ్ళ ప్రాతినిధ్యానికి ఇన్ని ఎమ్మెల్యేలు, ఇంతమంది పార్లమెంటు సభ్యులతో వాళ్ళకు ఒక ఆర్థిక ప్రగతికి ఒక ప్రణాళిక తయారు చేసి వాళ్ళ విముక్తి ప్రోగ్రాం ఇచ్చారు. మరి తెలంగాణలో ఉన్న పద్మశాలీలు, కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, మేదరోళ్ళు, విశ్వబ్రాహ్మణులు, గౌన్లోళ్ళు వీళ్ళందరినీ అసెంబ్లీలోకి, పార్లమెంట్కి పంపించే ప్రణాళిక చెప్పిండు ఆ కేసీఆర్. మరి ఎందుకు పాల్గొన్నావు తెలంగాణ ఉద్యమంలో? ఆర్థిక ప్లాన్ నీ దగ్గర లేదు, సామాజిక ప్లాన్ లేదు, ఏమీ లేదు. మరి ఎవరిది రాజ్యం? నిధులు, నీళ్లు, నియామకాలు, ఈ మూడా చెప్పేది. మరి భూమి సంగతి ఏంటి? ఈ కరీంనగర్ యువతల ఆదిలాబాద్కి మధ్యలో గోదావరి, 2 అడవులల్లా వెలమరాజ్యాలే. ఎప్పటి నుంచి? 1000 సంవత్సరాల నుంచి. ఆ ఆదివాసికి, ఎస్సీకి, బీసీకి భూమి లేదు, కానీ వెలమరాజులకి 1000 ఎకరాల భూమి. ఆదిలాబాద్ అడవులలో మొదలైన వెలమరాజ్యం అశ్వరావుపేట, ఆంధ్ర బోర్డర్ ఉన్నటువంటి అశ్వరావుపేట, ఖమ్మం జిల్లా అశ్వరావుపేట బోర్డర్ వరకు వెలమరాజ్యాలు. జలవెంగళరావు దగ్గర ఆగింది అది. మనం ఒక మాట చెప్తాం, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు తయారవుతుంది. తయారయ్యే టైంలో సోనియా గాంధీ ఒక మాట చెప్పింది అనుకున్నాం, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, అరే తెలంగాణ అంతా 93% బీసీ, ఎస్సీ, ఎస్టీలయా తెలంగాణ ఇస్తాం కానీ వెలమ రేట్లు మాత్రం మీరు రాజకీయం జోలికి రావద్దాయా, మరి ఇయ్యమంటావా తెలంగాణ అన్నదే అనుకో సోనియా గాంధీ. ఇది కేసీఆర్ రేట్లు ఏమంటారు, ఇయ్యమంటారా తెలంగాణ? ఒక్కటే మాట, తెలంగాణ ఇస్తాం కానీ మీరెందుకైనా 93% అలా బలహీన వర్గాలు. ఏదైనా ఒక రాజ్యం ఆవిష్కరించబడేటప్పుడు పార్లమెంటు చట్టంలో అనేక నిబంధనలు పెట్టుకోవచ్చు. ఇక్కడ 93% బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. వీళ్ళ ఆర్థిక సామాజిక న్యాయ ప్రగతికి ఆ పార్లమెంటులో వచ్చిన తెలంగాణ బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ అసెంబ్లీలో, పార్లమెంటులో వాళ్ళకి రాజ్యంలో వాటా కానీ, సామాజిక న్యాయం కానీ, ఆర్థిక ప్రణాళికకి సంబంధించిన కండిషన్స్ పెట్టిన తెలంగాణ చట్టం తయారైందా? ఎవరన్నా అడిగినరా? ఇది ఎవరన్నా మాట్లాడినరా? ఎన్ని వేల మంది మేధావులు కేసీఆర్ పక్కన చేరారు. ఒక్కడన్నా పార్లమెంటులో తెలంగాణ చట్టం తయారయ్యేటప్పుడు ఆ చట్టంలో అనుబంధంగా తెలంగాణలో 93% బీసీ, ఎస్సీ, ఎస్టీలు భూమి కోసమే రక్తం దారపోశారు, భూమి కోసమే కొన్ని వేల లక్షల ప్రాణాలు పోయి అనేక ఉద్యమాల్లో బలిపశువులైనరు. వీళ్ళకి ఏమీ లేదు, భూస్వాముల కింద బతికిన భూస్వామ్య గడ్డ తెలంగాణ. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని భూస్వాములు తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. అలాంటి భూస్వాముల కింద బీసీ, ఎస్సీ, ఎస్టీలు మొత్తం బానిసలే. కాబట్టి వాళ్ళకి చట్టసభలో ప్రాతినిధ్యం కండిషన్ గా ఇవ్వాలి. వాళ్ళకి రాష్ట్ర బడ్జెట్ లో ఆర్థిక ప్రగతికి కండిషన్ గా ఎకనామికల్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి, సోషల్ జస్టిస్ జరగాలని దానికి ఉపనిబంధన ఏమైనా పెట్టిర్రా? ఆ చట్టమే అయ్యి ఉంటే ఎక్కడ
నాకు ఉద్యోగం రాలే, తిరిగి తిరిగి మోసపోయినా, మళ్ళీ ఉద్యమం. మనకు ఉద్యమం అంటే ఇష్టం కదా, తెలంగాణకి పోరాటం అంటే ఇష్టం కదా, మళ్ళీ ఉద్యమం కావాలి. అసలు రేపు మనకు రాజ్యం వచ్చినా కూడా రాజ్యం వద్దు సార్ మళ్ళీ ఉద్యమం చేయాలిగా అని అంటాడేమో మనోడు. అసలు రాజ్యం వద్దు మళ్ళీ కొట్లాడాలి మనం అర్జెంట్. ఈ పార్లమెంటులో ఈ చట్టం ఎందుకు నిబంధనలోకి రాలే? ఆనాడే పద్మశాలీలకి, సాగల వాళ్ళకి, మంగళ వాళ్ళకి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్తో రిపోర్ట్ తెప్పించుకొని తెలంగాణ బిల్లు ఇస్తాం. కానీ ఇది ఒక భూస్వామ్య వ్యవస్థ. ఈ భూస్వామ్య వ్యవస్థ కింద 2000 సంవత్సరాలు బానిసలుగా నలిగిపోయిన బీసీ ఎస్సీ ఎస్టీలకి పార్లమెంటు చట్టసభల్లో మరియు ఆర్థిక సామాజిక న్యాయ ప్రగతికి వాళ్ళ వృత్తుల యొక్క మోడలైజ్ చేసి ఆ వృత్తుల ద్వారా ఈ జాతుల్ని బతికించాలని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో పార్లమెంట్లో బిల్లు పెట్టేటైతే జరగలే. అది జరగలే. ఎంత మోసం, ఎంత చదువుకునే ఏ ఫండ్? అది కాలేజీలు ఇవ్వాల్సింది ఏ ఫండ్? రీఎంబర్స్మెంట్ వచ్చిందా? మొత్తం తెలంగాణలో లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఫండ్ రాక, రీఎంబర్స్మెంట్ రాక, విద్యార్థుల సర్టిఫికెట్ నోచుకోవడంలో ఎగ్జామ్ రాయలేకపోతున్నారు, ఇంకో కాలేజీకి పోయి జాయిన్ కాలేకపోతున్నారు. కాలేజీలల్లా స్కూల్స్లల్లా నరకం అనుభవిస్తున్నారు. వీళ్ళకి ఫండ్ రావట్లే, రీఎంబర్స్మెంట్ రావట్లే. ఇది చెప్పరా రాహుల్ గాంధీ? రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి పొగుడుతూ ఉన్నాడు. ఎందుకు? బీహార్ ఎన్నికలకు పైసలు కావాలి. భారతదేశంలో ఎక్కువ పైసలు ఉండేది ఇక్కడే, తెలంగాణలో. ఎందుకు? తెలంగాణలో భూమి బంగారం. కాబట్టి కేసీఆర్ రాజ్యానికి కొనసాగింపే రేవంత్ రెడ్డి రాజ్యం. కేసీఆర్ రాజ్యం ఆగిపోలే, దాని కంటిన్యూటీయే రేవంత్ రెడ్డి, దాని కంటిన్యూటీయే రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ గడ్డ మీద సోనియా గాంధీకి తెలంగాణ జాగ్రఫీ, కల్చర్, ఇక్కడున్న బానిస వ్యవస్థ, ఇక్కడున్న ఫ్యూడల్ సిస్టమ్, మన్మోహన్ సింగ్ కి సోనియా గాంధీకి కూర్చోబెట్టి చెప్పడానికి ఎవరన్నా మొనగాడు ఒక రెడ్డి గారు పోయి చెప్తారా? చెబితే వాళ్ళ రాజ్యం కూలిపోతుంది కదా. మరి ఎవరు చెప్పాలి? వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసినా వాళ్ళు చట్టం తయారు చేస్తారా? కాంగ్రెస్ మొత్తం కూలిపోతుంది. ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చాకి నాయకుడు ఎవరు? శిబు సోరెన్. ఏం క్యాస్ట్? ఎస్టీ. ఆ రాజ్యం కోసం కొట్లాడింది ఎవరు? ఎవరయ్యా? శిబు సోరెన్ కాదా? ట్రైబ్ కొట్లాడిను, ట్రైబ్ రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. ఎక్కడ? జార్ఖండ్లో. ఎప్పుడన్నా మనకు అనుమానం వచ్చిందా? శిబు సోరెన్ ఒక ట్రైబు జార్ఖండ్ ముక్తి మోర్చా పెట్టి దానికి నాయకుడై ట్రైబల్స్ మొత్తాన్ని పోగు చేసి రాజ్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ కూడా మనం బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వం వహించాలి కదా సార్. మా రాజ్యం మేము తెచ్చుకుంటామని ఏనాడు శిబు సోరెన్ అనలే. ఆయన మోడల్ చూసి మనం ఏనాడు కేసీఆర్ తోటి విభేదించలే. అందుకని శిబు సోరెన్ ఒకసారి తీసుకొచ్చి పంపాడు. రెండోసారి వస్తే మా వాళ్ళకి అనుమానం వచ్చిందని. రెండోసారి శిబు సోరెన్ వస్తే, మూడోసారి శిబు సోరెన్ వస్తే, నాలుగోసారి వస్తే శిబు సోరెన్ లాగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు మేమే కలిసి తెలంగాణ ఉద్యమం నాయకత్వం ఇస్తే మా రాజ్యం వస్తుంది.
పెట్టుకొని తుర్కోళ్ళకి మేము వాటా ఇవ్వలేదు కాబట్టి వాడు పార్టీ పెట్టుకొని వాళ్ళ రాజ్యం తెచ్చుకున్నారు అని చెప్పిండు ఎవడను. ఆ మాట చెప్తే మనం రాజ్యానికి వస్తాం. చూశారా ఎంత తెలివిగా మాట్లాడుతుంటే ఒక్కొక్కడు. ఎంఐఎం పార్టీ ఎందుకు పెట్టుకున్నాడు? ఈ పార్టీలలో ఎవడు టిక్కెట్లు ఇవ్వడు, ఎవడు లెక్క చేయడు వీళ్ళని. నువ్వు లెక్క చేయాలి కాబట్టి నేను ఎంఐఎం కంపెనీ పెట్టుకున్నా, దుకాణం. నా దుకాణంతో పార్టీ పెట్టుకున్నా. హైదరాబాద్ నుంచి 7 ఎమ్మెల్యేలు, 50 మంది కార్పొరేట్లు, రాష్ట్రం అంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా, నా రాజ్యం నేను తెచ్చుకున్నా, అయిపోయి. ఎంఐఎం మన కళ్ళ ముందు తురుకోల ఓట్లు వాళ్ళది వాళ్ళు వేసుకొని రాజ్యానికి వచ్చినా తెలంగాణ బీసీఎస్ ఎస్టీలకి సిగ్గు చెరవ లేకుండా ఓట్లు వేస్తూనే ఉన్నాం. కళ్ళ ముందు సాక్ష్యాలు 120 ఏళ్ళ నుంచి కళ్ళ ముందు చెప్పిండు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇగో అన్ని ఉద్యమాలతో మానసికంగా ఈ విధంగా అయిపోయారు. ఎవరేం మాట్లాడుతారో తెలియదు. ఎవరేం మాట్లాడు పిచ్చోడు ఒకడు వేదిక మీద కూర్చొని ఒక బీసీ అన్న నన్ను ముఖ్యమంత్రి అను, నన్ను నా గురించి ముఖ్యమంత్రి అనాలట. ఇక్కడ పార్టీ లేకున్నా రాజ్యం అంటాడు, పొలిటికల్ వార్ లేకున్నా రాజ్యం అంటాడు. ఒకడు పాటతో రాజ్యానికి వస్తున్నాడు, పాట పాడి. ఏంటిది తెలంగాణ? 94, 89 నుంచి 94 రాజ్యానికి రావాలి అని కళాకారుడు, అది నిశితంగా గమనించిన చంద్రబాబు నాయుడు కళాకారులందరినీ రిక్రూట్ చేసుకున్నాడు. జన్మభూమిలో పాటలు పాడించింది. దాన్ని చూసిన కేసీఆర్ అరే కళాకారులు ఎవ్వడు దొరకకుండా నా దగ్గర పెట్టుకోవాలరా అని మొత్తం కళాకారుల మీద వలలేసి కళాకారులను దగ్గర పెట్టుకున్నాడు. ఈరోజు తెలంగాణలో కళాకారులు ఎవరికి పాట పాడుతున్నారు? మన కాడికి ఒక్క కళాకారుడు విశారదం దగ్గర
మనగయాల రెడ్లను చూసి చెడిపోయారు. మేము కూడా ఇట్లా బతకాలరా ఆ మనసున్న రెడ్లు కూడా పోయారు. అందుకనే కుల వ్యవస్థ మనం ఎట్లా నిర్మించిండో మేము కూడా కుల వ్యవస్థ నిర్మిస్తాం. రెడ్లలో మనగయాల రెడ్ల కులం ఒకటి, మనసున్న రెడ్ల కులం ఒకటి. మేము కూడా కులాలు తయారు చేస్తాం. నువ్వు తయారు చేసినావుగా, మేము తయారు చేస్తాం 2 కులాలు. మేము తిట్టేది మొత్తం మదగయాల రెడ్లే. నువ్వు అందులోనా నీకు రోజు వచ్చిందంటే ఒక రెడ్డి గారు రోజాంగ నా మీదకి వచ్చిండు, నువ్వు మదగయాల రెడ్లలోనో మనసున్న రెడ్లలోనో అయ్యేది సార్ స్ప్లిట్ అన్నాడు. అవును, నేను 2 కులాలు తయారు చేసిన. మనం తయారు చేసినప్పుడు నేను తయారు చేస్తా. నాది కుల నిర్మూలన కోసం కులాన్ని నేను తయారు చేసిన, వాడు కుల వ్యవస్థను కట్టడానికి వాడు కులాన్ని తయారు చేసి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 100% మనసున్న హ్యూమన్ ఫేస్ ఉన్న పేద అగ్రవర్ణాలు మాకెందుకు శత్రువు అవుతారు? మాకెట్లా శత్రువు అవుతారు? 100% నువ్వు డీ క్లాస్ పైగా నివర్గీకరించుకో, డీ క్యాస్ట్ పైగా మాతో కల్చరల్గా, సోషల్గా, పొలిటికల్గా కలిసి బతుకుతాం. సహజీవనం, డెమోక్రసీ ఏం చెప్తుంది? సహజీవనం, కలిసి జీవించడం. సహజీవనం అనే కొత్త పదాలు అటు ఆలోచించారు మీరు. అంబేద్కర్ చెప్పిన సహజీవనం మళ్ళీ అదొకటి. ఏం నవ్వుతుంది ఏంటి? నాకు అర్థం కాలే మరి జోకు అదేనంటారు. ఆ విధంగా తెలంగాణ గడ్డ మీద పార్లమెంటులో ఆనాడే అట్లాంటి బిల్లే తయారై ఉంటే, శిబుసోరెన్ లాంటి నాయకత్వం వహించుంటే తెలంగాణకి, ఇక్కడ బీసీఎస్ఎస్టీల ద్వారా తెలంగాణ వచ్చినట్టయితే ఒకే దెబ్బకి ఆంధ్ర అగ్రవర్ణం వాడు చచ్చాడు, తెలంగాణ భూస్వామి చచ్చాడు. మనమే నాయకత్వం వహించినట్టు తెలంగాణ ఉద్యమం ఏకకాలంలో 2 శత్రువులు చచ్చేటోళ్ళు. కానీ మనకి ఈ ఆలోచన వచ్చిందా? రాదు మనకి. ఏం చేయాలి మరి? ఇప్పుడు మానసిక వికలాంగులు చేసిండ్రు వీళ్ళు. మనల్ని చాదబడి చేసి మంత్రాలు చేసి మా పోరగాడిని ఏదో చేసిరని భయపడుతుంటారు. వీళ్ళ మంత్రగాడు తిరుగుతుంటే ఈరోజు మంత్రగాళ్ళు వీళ్ళ మంత్రతంత్రాలతో, తాంత్రిక విద్యలతో మనందరికీ తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ 3.5 కోట్ల మందికి కేసీఆర్, రేవంత్ రెడ్డి చాతబడి చేసిండు. మనం అందరికీ పిచ్చోళం అయిపోయాం. మనకి దారి లేదు, గమ్యం లేదు, ఎక్కడికి చేరుకోవాలో తెలియదు. భారత రాజ్యాంగ ఆయుధాలు ఇచ్చింది, మనల్ని ఫూలే అంబేద్కర్లు చదివించిండ్రు. భారత రాజ్యాంగం ఆయుధాలు ఇచ్చింది, అశోక రాజ్యాన్ని తెచ్చుకోమనే డెస్టినీ పాయింట్ ఇచ్చింది, ఫిలాసఫీ ఇచ్చింది. మనం ఏం చేస్తామో చెప్పాలి. అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీలంతా ఒకటి కావాలంటే ముందు ఇన్నర్ సోల్లో ఉన్న యుద్ధం చేసి లోపల ఉన్న బానిసని చంపేయాలి. అదిగో అట్లా రెడ్లని ఒక్కొక్క రెడ్డిని ఆర్గనైజ్ చేసుకుంటా రెడ్లనందరినీ పోగు చేసి రాత్రిపూట రెడ్ల మీటింగులు, పట్టపగలు ప్రజాపాలన. అట్లా రెడ్లని తయారు చేసి ఆయన తెలంగాణ రాజ్యం అన్నాడు, ఈయన ప్రజాపాలన అన్నాడు. ఇక్కడ బూడిద, అక్కడ బూడిద. ఈ ప్రజాపాలనకి అట్రాక్ట్ అయ్యి రెడ్డి రాజ్యాన్ని ఒప్పచెప్పినాం మనం. 2 మాటలతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఈ రోజు వరకు ఫండ్ రాలేదు, రీఎంబర్స్మెంట్ రాలే. మరి ఎట్లా బతకాలో ఈ వెల్ఫేర్ పిల్లలు? ఇది రాహుల్ గాంధీ తెలుసా? ఈరోజు ఇంత పెద్ద బీసీ నినాదం పత్రికల్లో, పేపర్లో చూస్తున్నాం. గ్రౌండ్లో పోతే ఎక్కడ విప్లవం లేదు, గ్రౌండ్లో పోతేనేమో ఎక్కడ విప్లవం లేదు. పేపర్లలో, మీడియాలలో మొత్తం రాష్ట్రంలో బీసీ ఉద్యమం అని కనపడతా ఉన్నది. ఈ తాంత్రిక విద్యలు ఏంటో తెలుసా మీకు? ఎవరికైనా అర్థమైందా? యూట్యూబ్లో అంతటా ఎక్కడ భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా బీసీ ఉద్యమం వస్తుంది. కానీ ఎక్కడ గ్రామాల్లో ఒక రెవల్యూషన్ లేదు. ఎందుకో తెలుసా? తెలంగాణలో బీసీ ఉద్యమానికి నాయకత్వం కూడా రెడ్డి వెలమది, రేవంత్ రెడ్డి. బీసీ ఉద్యమానికి నాయకుడు రేవంత్ రెడ్డి.
కులగణనకి రాహుల్ గాంధీ నాయకుడు. కులగణన అంటే ఏంటి? నథింగ్ బట్ సోషలిజం. కులగణన అంటే ఏంటి? భారతదేశంలో కిన్ని కులాలందరినీ లెక్కబెట్టి ఆ కులాల జనాభా నిష్పత్తి ప్రకారం ఇక్కడ సంపదని, రాజ్యాన్ని మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాలని సోషలిజం అని. ఏ సోషలిజానికి వ్యతిరేకమో కాంగ్రెస్ పార్టీ ఆ సోషలిజం నినాదం ఎత్తుకుంది. ఎందుకు ఆవు పిలుస్తుంది, ఆవుని పిలుస్తా ఉంది పులి. ఏమని? బంగారు కంకణం ఇస్తా, లోపలికి రా, నా బిడ్డకి పాలిస్తా అని చెప్పింది ఆవు. ఒక్క 5 నిమిషాలాగు. వాగ్దత్వ బానిస. మాట ప్రకారం ఆవు బిడ్డకి పాలిచ్చి పులి దగ్గర పోయింది. పులి పీక తిని చంపింది. బంగారు కడెం లేదు, ఏమీ లేదు. మనం బంగారు కడెం ఉందని పోతున్నాం కాంగ్రెస్ దగ్గరికి. ఆ పులి పీక తింటది మనది, మనల్ని చంపేస్తుంది. ఆయన కులగణన, ఇక్కడ బీసీ విజయం. కులగణన. మరి కులగణన అంటే మన కాంట్రాక్టు 16,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. ఓ బీసీకి, ఎస్సీకి ఇచ్చిందా కాంట్రాక్ట్? ఇదేంటి మరి? ఇదేంటి అంట? ఎక్కడ నీ డిస్ట్రిబ్యూషన్? నీ కులగణన ఎక్కడ? ఓ రెడ్డి నాతో అంటాడు, కులగణన జరిగితే మరి కులగణన జరిగితే నా ఊడిపోయే ఇంటికి కూడా భయపడదాను. ఎవరి మాట ఉన్నది? ఒక రెడ్డి మిత్రుడు నాతో అంటాడు, ఊడిపోయిన ఇంటికి కూడా భయపడదు. ఎందుకు? కులగణన అంతా మిమ్మల్ని అందరినీ బుట్టలు వేసుకోవడానికి రా. మేము కులగణంతో నా ఆస్తి ఎవడన్నా పోగొడతాడా? నా భూమి ఎవడన్నా తీసుకుంటాడా? నా రాజ్యం, నా సింహాసనం ఎవడన్నా బీకేస్తాడా? కులగణన అనే మంత్రంతో మిమ్మల్ని అందరినీ ఉచ్చులో బిగించుకుంటున్నాం మేము. కులగణన లేదు, బీసీ ఉద్యమం లేదు. మేమే సృష్టిస్తాం, మేమే మాయం చేస్తాం. ఇప్పుడు కులగణన ఈ మంత్రాలు వేసిండ్రు, ఈ వడలేసిండ్రు అని బీజేపీ వాడు గ్రహించిండు. ఈ బీజేపీ గ్రహించి అది కూడా కులగణన ఉంది. ఇప్పుడు ఇద్దరు కులగణన చేస్తామని వాళ్ళిద్దరికి వదిలిపెడితే ఇద్దరు భారతదేశాన్ని పీక్క తింటారు. కానీ మూడో శక్తి రాజ్యాంగం అనే గొడ్డలు పట్టుకొని కులగణన అన్నవు గారా, దాని ప్రకారం దేశ సంపదను పంచురా అని భారత రాజ్యాంగం గొడ్డలు పట్టుకొని మనం అందరం కాసుకొని ఉంటే కులగణన అయింది. ఆ మూడో శక్తి మాట్లాడకపోతే వాళ్ళిద్దరే మొత్తం మాయ చేస్తారు. ఏం పర్వాలేదు, అది ఏం అణుబాంబు కాదు, అది టేబుల్ పడింది. మీరు ఎక్కువ ఉత్సాహంలో రాగండి సార్ మీరు. అయితే ఆ విధంగా ఈ కులగణన అనే డిస్ట్రిబ్యూషన్, అది నథింగ్ బట్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కులగణన అంటే. మరి అలాంటి కులగణన 2 పార్టీలు మీదేసుకొని తిరుగుతున్నప్పుడు అది నిజంగా చేస్తుండ్రా లేదా అని అనడానికి ఒక వేదిక ఉన్నదా? లేదు. ఎందుకు? మన సంఘాలని దాంట్లోనే కలిసిపోయి తిరుగుతున్నాయి కాబట్టి. అగ్రకులాల నుంచి నిజమైన డెమోక్రాట్ ఎవరన్నా వచ్చి మనతో కలిసి పనిచేస్తానన్నా, పని చేస్తానంటే ఓకే, కానీ ఎక్కడ? అందుకనే తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా అగమ్య గోచరంగా, అంటే లేనిది, గమ్యం లేకుండా అగమ్య గోచరంగా మానసిక దుర్బలులై, మానసిక వికలాంగులై, తాము ఎవరో తమకే తెలియదు, తమ గమ్యం ఏమిటో తమకు తెలియదు, తమ ధర్మం ఏమిటో తమకు తెలియదు, తమ స్వధర్మం ఏంటో ఏమి తెలియదు. ఎందుకంటే 3.5 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు పరధర్మం పాలయ్యారు కాబట్టి పరధర్మం నుంచి స్వధర్మంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఇక వశీకరణ డాక్టర్ కావాలి. ఇప్పుడు మనకి ఈ లకలకల నుంచి బయటకు వచ్చే వశీకరణ వచ్చి మనల్ని స్వతంత్రులుగా మార్చాలి. ఈ చేతబళ్ళ నుంచి బయటికి తీసుకొని రావాలి. ఒక్కొక్కళ్ళని తీసుకొని వచ్చి, ఇగో కురుపాండవులు ఇద్దరు, ఇగో కేసీఆర్ అయినా ఎవరు కొట్టుకున్నది? నువ్వు రాజీనామా చేయి. ఎవరన్నది? ఎంఎస్ సత్యనారాయణ వెలముదర. నువ్వు రాజీనామా చేయి.
నువ్వు రాజీనామా చేసి వెలమరాజ్యాన్ని నిరూపించుకోరా అని అంటాడు రాత్రిపూట ఫోన్లో. నువ్వు రాజీనామా చేసి వెలమరాజ్యాన్ని బలోపేతం చేయంటాడు. ఎవరు అన్నది? ఎంఎస్ఆర్ రాత్రిపూట మాట అది అన్నాడు కదా. రాజీనామా చేసిండు, వెలమరాజ్యాన్ని స్థాపించిండు, అయిపోయి వెలమరాజ్యాన్ని స్థాపించిండు. వాళ్ళంతా ఎవరు? బంధువులు. వాళ్ళంతా ఎవరు? బంధువులు. వాళ్ళ బంధువుల పంచాయతీ కరీంనగర్ బీసీ ఎస్టీలకు చేస్తామన్నా మీకే సంబంధం అంటారా? కరీంనగర్ బీసీ ఎస్సీ ఎస్టీలకి ముస్లింలకు మాకు సంబంధం లేదు అంటారు. ఎందుకంటే వాళ్ళు నిట్ట నిలువున మాకేం చీలిపోయారు కాబట్టి. నిట్ట నిలువ చీలిపోయారు కాబట్టి మాకేంటారు. మరి మనం ఎందుకల్లా మాకేంటని మాకెందుకల్లే? చూసినరా ఈ మాయలు మంత్రాలు? తెలంగాణ వాదం అంతే. ఆ వాదానికి పలానాయన ప్రతినిధి మహబూబ్నగర్ పోయి పోటీ చేసిండు వెలమరాజు. ఎందుకు? మహబూబ్నగర్లో కొల్లాపూర్ వెలమరాజ్యానికి కొనసాగింపుగా కేసీఆర్ పోయి మహబూబ్నగర్లో పోటీ చేసిండు. మహబూబ్నగర్లో పోటీ చేస్తే కేసీఆర్ మీద ఒక పద్మశాలైన పోటీ చేసిండు. కేసీఆర్ మీద ఒక పద్మశాలైన పోటీ చేసిండు. పద్మశాల అయిన బిడ్డలు, అన్నలు, తమ్ముళ్ళు, కొడుకులు తండ్రికి ఓటేయలే. తెలంగాణ వాదం అదిగో కేసీఆర్, మా నాన్నని చంపేస్తాం పద్మశాలయాన్ని, మా అన్నని చంపేస్తాం పద్మశాలయాన్ని, మా బాబాయిని చంపేస్తాం పద్మశాలయాన్ని, అదిగో తెలంగాణ వాదం అని కేసీఆర్ కోటేసిండ్రు ఈ పద్మశాల అయిన కొడుకులు, బిడ్డలు. ఏంటి మాయ? ఏది ప్రహ్లాదుడు చంపినట్టుగా చూసినరా మాయా చూడు. వీళ్ళకి వాదాలు కాదు, వీళ్ళ జూదాలు. అంటే ఒక పద్మశాలి మహబూబ్నగర్ పార్లమెంటులో ఒక పద్మశాలి బిడ్డ కూడా వెలమరాజ్యాల మీద పోటీ చేయొచ్చని రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ఓ పద్మశాలి పోటీ చేస్తే ఆ తండ్రికి పుట్టిన కొడుకులు తండ్రికి ఓటేయలే. అదిగో తెలంగాణ వాదం. ఇదే నాకు ఉద్యోగాలు ఇచ్చేది, ఇదే నా కుటుంబాన్ని మార్చేది అని తెలంగాణ వాదానికి ఓటేస్తే. ఇది ఈ మాయల నుంచి బయటికి తీసుకురావాలంటే ఎంత పెద్ద మంత్రగాడు కావాలా? కేసీఆర్ అనే తాంత్రిక మంత్రగాడిని ఓడించే అంత శక్తి ఒక రేవంత్ రెడ్డికి ఉన్నది. తన రెడ్డి రాజ్యం కోసం బలమైన పదునైన అత్యాధునిక రెడ్డి రాజ్య నిర్మాత రేవంత్ రెడ్డి ఢీకొట్టిండు కేసీఆర్ని. అదిగో వాళ్ళిద్దరిని ఢీకొట్టే అత్యాధునిక కాంచీరాములు తెలంగాణలో పుట్టాలా. ఇది మన స్వధర్మం. అంటే కూలేడు పాండవులేడు, ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరిని మడతపెట్టి తొక్కి మనం కూర్చోవాల రాజ్యసింహాసనం మీద. ఇది స్వధర్మం. లేదంటే పరధర్మంలో బతకడమే. ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడే వెలమదోరు ఇద్దరు విడిపోతారు కరీంనగర్లో. ఒకడు కాంగ్రెస్ వెలమదోర, ఒక టీడీపీ వెలమదోర, ఇంకో బీజేపీ వెలమదోర. ఇక్కడ తెలంగాణలో విద్యాసాగర్ పోటీ చేస్తే ఎక్కడ పోలింగ్ బూతులలో మంచిగా ఓట్లు వేసుకోవచ్చు. పెద్దపల్లిలో మాత్రం అక్కడ పోలింగ్ బూతులలో అడ్డం ఉంటుంది. నక్సలైట్ల నినాదం అది. ఇలా విద్యాసాగర్ రావు గెలవాలి. ఎందుకు? వెలమదోర. సిరిసిల్లాలో ఒక ఆయన గెలిచిండు తెలుసా? ఎవరైనా? ఎన్వి కృష్ణయ్య. గొల్ల ఆయన మాది ఆయన. ఎవరైనా శ్రామిక విముక్తిని కలిగించే అగ్రకుల దొర ఆయన. శ్రామిక దాంట్లో ఒక నినాదం. అదే సిరిసిల్లాలో బహుజన సమాజ్ పార్టీ నుంచి ఆనాడు పోటీ చేసినోడు ఎవడు కూడా మిగలే. ఎందుకని? శ్రామిక నినాదం. ఆయన్ని ఆయన ఎవరు? రాజేశ్వరరావు ఎవరు? సిపిఐ. ఆయనే సిపిఐ, ఆయనే కమ్యూనిస్టు, ఆయనే తెలుగుదేశం పార్టీ. వెలమరాజగురు. ఏంటి వెలమరాజులు? 5-10 మంది కలిసి తెలంగాణలో 3.5 కోట్ల మందిని బొమ్మలాగా ఇటంటే ఇటు, అటంటే అటు, ఇటంటే ఇటు, ఆటలు ఆడిచ్చారు మనందరినీ. ఈ తాంత్రిక విద్యల్ని, ఈ విద్యలన్నింటినీ గణతంత్రం దెబ్బకొట్టాలి. అదే భారత గణతంత్రం. ఈ తాంత్రిక విద్యల్ని గణతంత్రం అనే ఆయుధాలతో కొట్టాలి మనం.
అందుకనే ఈ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రాకుండా ఉండడానికి ఒక్కొక్క నినాదం. బీజేపీది ఒక నినాదం, బీజేపీది ఒక నినాదం, అందులో మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలే. ఈ రోజు వరకు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఎందుకు 340 ఆర్టికల్ రాసిండో తెలుసా? ఎవరి కోసం రాసిండో తెలుసా? ఏం చేసిండు మాకు అంబేద్కర్ అన్నాడు ఒక ఆయన. ఏమి నేర్పిర్రు బీసీ నాయకులు అని నేను అంటాను. ఏమి నేర్పిర్రు బీసీ నాయకులు? అంబేద్కర్ మా కోసం ఏం చేసిండు అన్నాడు. అంబేద్కర్ ఉద్యమంలో ఒక్క బీసీ రాలే. 20లో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఎట్లా ఈ అమాయకులు స్వధర్మం తెలవకుండా ఎట్లా పోతుండ్రు? తెలంగాణ ఉద్యమంలో పిచ్చోళ్ళలాగా మనం తిరుగుతుంటే నాకెట్లా అయిందో, మనమందరం ఎట్లా బాధపడ్డామో అక్కడ అంబేద్కర్ కూడా అంతే బాధపడ్డాడు. గవర్నమెంట్ రాజ్యం దేశానికి స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగంలో పెట్టిండు. ఆనాడే బీసీలంతా అంబేద్కర్ వైపు ఉద్యమంలో ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీల కోసం రౌండ్ టేబుల్ సమావేశంలోకి పోయి వాదన వినిపిస్తున్నాడు అంబేద్కర్. అప్పటిదాకా ఎవరున్నారు రౌండ్ టేబుల్లో? గాంధీ కూర్చున్నాడు, అంబేద్కర్ కూర్చున్నాడు, జిన్నా కూర్చున్నాడు. సడన్గా చూస్తే గాంధీ చూసేసరికి అంబేద్కర్ ఉన్నాడు. నేను జిన్నానే ఉండాలి కదా అని గాంధీ ప్లాన్. గాంధీ జిన్నానే ఉండాలట. ఎందుకు? 2 ఆలోచనలే భారతదేశంలో, హిందూ ముస్లిం. 2 ఆలోచనలు. ముస్లింలకి జిన్నా ప్రతినిధి, హిందువులకి గాంధీ ప్రతినిధి. హిందువులలో మేము అందరం ఒకటే, బీసీ ఎస్సీ ఎస్టీలో అన్నదమ్ములం, అందరం కలిసి బతుకుతున్నాం అంటాడు గాంధీ. నువ్వు అంతా కలిసి ఒక కుటుంబంలో బతుకుతున్నావు అంటాడు గాంధీ. అందరూ కుటుంబాలా కలిసి బతుకుతున్నాడట. ఎక్కడ బతుకుతున్నాం కుటుంబంలో అందరం కలిసి అని కడుపులో బల్లెలాగా గాంధీ పక్కన అంబేద్కర్ కూర్చున్నాడు రౌండ్ టేబుల్. ఎక్కడ బతుకుతున్నావు? ఏ ఊర్లో బతుకుతున్నావు? 6 లక్షల గ్రామాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలంతా త్రివర్ణాల కింద, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కింద, భూములలో హిందూ పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీలంతా అన్నదమ్ములాగా ఎక్కడ కలిసి బతుకుతున్నావు? కలిసి బతకట్లేదు కదా. కాబట్టి సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రకాలుగా బీసీ ఎస్సీ ఎస్టీలని శూద్ర వర్గంలో తోసి విద్యలో, రాజకీయంలో, సమాజంలో అణిచివేసి జ్ఞానం లేకుండా, భూమి లేకుండా, సంపద లేకుండా అణిచివేస్తున్న వర్గం నుంచి మాట్లాడటానికి 3వ వాయిస్ బయలుదేరింది లండన్లో అంబేద్కర్. అప్పుడు ఎస్సీ ఎస్టీలకి హక్కులు మొదలైన రావటం, మానవ హక్కులు. మరి బీసీలు లేరు కదా అంబేద్కర్ పక్కన బీసీలు అన్నాడు బ్రిటిష్ వాడు. ఎందుకు లేరు? అంబేద్కర్ అస్పృశ్యుడు, అంటరాని వాడు. బీసీలో ఎట్లా వస్తుంది మరి అంబేద్కర్ పక్షాన? రాలేదు. మరి వాళ్ళ గురించి కన్నీరు కారుస్తూనే ఉన్నాడు అంబేద్కర్. నా దగ్గరకు వచ్చిన వాడు తెలివిగల్లోడైతే రానివాడు ఇంకా అమాయకుడు, కాబట్టి నేను రానివాడిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తా అన్నాడు అంబేద్కర్. మరి ఏం చేసిండు ప్రేమించి? రాజ్యాంగం రాసే అవకాశం వచ్చింది. రాజ్యాంగం ఆర్టికల్ పెట్టింది, నేను చచ్చినా బీసీలంతా తమకై తాము ఒక కమిషన్ వేసుకొని, బీసీలంతా తమ తలని లెక్క పెట్టుకొని ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి అని 340 ఆర్టికల్లో రాసుకొని అంబేద్కర్ పోయింది, చనిపోయింది. దానితో కాకా కాలేకర్ కమిషన్ వచ్చింది, దాన్ని చెత్తబుట్టలు వేసింది. ఎవరైనా ఎవరా నెహ్రూ? భగవంతుడు భారతదేశానికి, ఆధునిక దేవాలయాలు, ఆధునిక భారత జాతి నిర్మాత నెహ్రూ. సోవియట్ల సోషలిజం ఎట్లయితే వచ్చిందో అలాంటి భారతదేశంలో సోషలిస్ట్ నిర్మాతట నెహ్రూ. కానీ కాకా కాలేకర్ కమిషన్ అవతల పడేసిండు. అంబేద్కర్ బీసీల కోసం రాజీనామా చేసిండు. కానీ రాజ్యాంగంలో చేర్చబడ్డ ఆర్టికల్తో మండల్ కమిషన్ వచ్చింది. మండల్ కమిషన్ ఎట్లా అయింది? కాంచీరాం పార్లమెంటు ముందు గుట్టలు పోసినట్టుగా గోధుమ పిండిని పోసుకొని రొట్టెలు చేసుకుంటా అక్కడే 13 పార్లమెంటు ముందు 2 నెలలు కాంచీరాం యుద్ధం చేస్తే దేవిలాల్ హర్యానా, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ పెట్టించిండు కాంచీరాం. వస్తున్నాడు దేవిలాల్ నీ మీదికి,
అన్నాడు విశ్వనాథ ప్రసాద్. మరి ఏం చేయాలి కాంశీరామ్ అన్నాడు వీపీ సింగ్. మండల్ కమిషన్ అమలు చేయి, నీ కుర్చీ కింద మంట పోయిద్ది అన్నాడు. కాంశీరామ్ మాటతో విశ్వనాథ ప్రసాద్ సింగ్ మండల్ కమిషన్ అమలు చేసి. ఇది కథ, ఇది కథ. ఇప్పుడు ఈయనేమంటాడు, రాజ్యాంగం రాయకుండా అంబేద్కర్ని సంవత్సరాల తరబడి నరకం చూపించి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని రాజ్యాంగ సభలోకి అడుగు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నరకం చూపించి వేధించింది. రాజ్యాంగ సభలోకి అంబేద్కర్ వస్తే రాజ్యాంగం రాస్తాడు కాబట్టి రావద్దు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, అంబేద్కర్ని రాజ్యాంగం రాయించింది కాంగ్రెస్ పార్టీ అంటాడు. ఏం తెలుసు రేవంత్ రెడ్డికి? ఆయన స్కూల్ ఏమో పార్టీ అట బీజేపీ, ఆయన స్టూడెంట్ ఏమో టీఆర్ఎస్ లోనాట, ఉద్యోగం ఏమో కాంగ్రెస్. నీకెట్లా తెలిసిందా రాజ్యాంగ చరిత్ర? నీకు ఒక్కొక్క స్కూల్ అనేది, నీకెట్లా తెలుస్తుంది ఇదంతా? నీకు తెలవాలంటే నేను చూసి చెప్పాలి, నీకు కథ చెప్పాలి మొత్తం, మళ్ళా రాజ్యాంగం కథ ఆడి పోయి చెప్తున్నాను. అంటే ఈ దేశంలో ఒక ఆనాడు నెహ్రూ ఎట్లా ఆధునిక భారత నిర్మాత నెహ్రూ కాకాకాల కమిషన్ అమలు చేయని బీసీ సమస్య అంటే దేశ సమస్య. బీసీలు కాదు అది. ఒక శరీరంలో ఒక అంగాలు మొత్తం అవయవాలన్నింటిని నాశనం చేయడం, శరీరాన్ని నాశనం చేయడం. భారతదేశ శరీరంలో 90% బీసీ ఎస్సీ ఎస్టీ వికలాంగులాగా నరికితే అదేంటి అర్థం? దేశ సమస్య, దేహ సమస్య అది. అట్లా బీసీల పరిస్థితి ఆ విధంగా అయిపోయి తెలంగాణలో ఈ రోజు భారతదేశంలో అతిపెద్ద నెహ్రూలాగా మళ్ళీ కొత్త రూపంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకనే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు బీసీ ఎస్సీ ఎస్టీలకి ఆగర్భ శత్రువులు. వీటి సంగతి చూసుకోవాలి. వీటి సంగతి చూడాలంటే విద్యాసాగర్ రావు భూస్వామి, వెలమ భూస్వామి బీజేపీ, బీఆర్ఎస్ వెలమ భూస్వామి, అంతా వీళ్ళే. కాంగ్రెస్ పార్టీ భూస్వామి. మనకి దుబాయ్, బొగ్గుబాయ్, ఇంకోటి ఏంది బొంబాయి. కరీంనగర్ బీసీ ఎస్సీ ఎస్టీల రక్తంతో బొంబాయి కట్టారు. కరీంనగర్ బీసీ ఎస్సీ ఎస్టీలే దుబాయ్లో రక్తంతో కట్టారు. కరీంనగర్ బీసీ ఎస్సీ ఎస్టీలే సింగరేణి మొట్టమొదట ఇంగ్లాండ్ దేశంలో ఇల్లెందు పక్కన కారేపల్లి అడవుల నుంచి పోతే అక్కడ బొగ్గు ఉన్నది. 500 సంవత్సరాల క్రితం పుస్తకం రాసింది ఇల్లెందు దగ్గర, ఆడ బొగ్గు ఉంటుందని. ఫస్ట్ సింగరేణి ఇల్లెందు బొగ్గుట్ట అంటారు దాన్ని. ఆడ బొగ్గు ఉందని రాస్తే లోపలికి పోవడానికి ఒక్కొక్కడికి భయం అవుతుంటే కరీంనగర్ బీసీ ఎస్సీ ఎస్టీలు గొడ్డళ్ళు గడ్డపారలు తీసుకొని పోయారు బొగ్గు తీస్తామని. ఈయనకేం సంబంధం? వెలమదొరకి, బొగ్గుబాయికి, దుబాయ్కి. ఈ జోకేసేసరికి జోకుకి నవ్వటం, మనం జోకులకు నవ్వటం. కేసీఆర్ మీటింగ్ పోవాలంటే కోటర్ సీసా తాగాల, ఆయన చెప్పే జోకులు వినాలా, బ్యాలెట్ బాక్స్లో ఓటేయాలా, వెలమ రాజ్యాన్ని ఒప్పచెప్పాలి. అట్లా వెలమ రాజ్యం. ప్రపంచ విచిత్రం ఏంటంటే అత్యంత అందగాడు ఎన్టీ రామారావు. ఆయన అందంతో రాజ్యం వచ్చింది. ఎన్టీ రామారావు అందంతో. అత్యంత అందహీనుడు కేసీఆర్, ఆయన అందహీనతో రాజ్యం వచ్చింది. అంటే ఇద్దరికి రాజ్యం ఒప్పచెప్పిన పిచ్చోళ్ళం మనం. అందం లేనివాడికి ఇస్తుంది రాజ్యం. మరి నాకేం వంక, మరి నాకు వంక కాలే మంచిగానే ఉంది కదా. నా పరిస్థితి ఏంటంటే, నా పరిస్థితి ఏంటంటే మాదిగ కులస్తుడు విశారద, మాదిగ తల్లి. నేను 1000 సంవత్సరాల క్రితం తల్లిలాగా పరిపాలించి అందరి బిడ్డలకి సమన్యాయం అందించినటువంటి జాంబవంతుడి బిడ్డ నేను. ఎవరికీ అన్యాయం చేయలేదు. ఏ గ్రామంలోనైనా మాదిగలంతా తమ జీవితాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకి ఊరికి ధారపోసారు తప్ప ఏ గ్రామంలో మాదిగలు ఒక్కరి పైస ముట్టుకోలే, ఒకరికి అన్యాయం చేయలేదు కదా. ఆ వర్గానికి సంబంధించిన వాణి కదా, ఆ కులానికి సంబంధించిన మాదిగని నేను. నాకేం వంక? ఎక్కడ వంక? నా వంక? మీరు బీసీని ఆహ్వానిస్తున్నా, మొదటి పీఠం మీకే ఉపచెబుతాను నాయకత్వం. 3 సంవత్సరాలు ఒక బీసీని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడదాం, 2 సంవత్సరాలు ఒక మాదిగ దళితుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడదాం. వీళ్ళు ఎంత దొంగలో తెలుసా? వీళ్ళు ఎంత దొంగలో చెప్తా. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి అక్కడ యుద్ధం జరుగుతుంది. ఒక్క సెకండ్ పడట్లే ఇద్దరికి.
స్పష్టంగా అనుకుంటారు ఇద్దరు. జగన్ పేరు చెప్తే ఉనికిపోతాడు చంద్రబాబు నాయుడు, వీడు ఎప్పుడు వస్తాడో నాయన అని. జగన్కి చంద్రబాబు నాయుడు అంటే భయం, ఎటు నుంచి వస్తాడో తెలియదు, వాళ్ళకి మార్గం దొరకట్లే. మరి అంత పెద్ద శత్రుత్వం వాళ్ళిద్దరి మధ్య ఉంది కదా, ఇక్కడ కూడా శత్రుత్వం ఉంది కదా రేవంత్ రెడ్డికి కేసీఆర్కి మధ్య. మరి కేసీఆర్ని ఒక మాట అన్నాం, అయ్యా బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యం అప్పచెప్తా అని నువ్వంటే రేవంత్ రెడ్డి ఓడిపోతాడు. మరి నువ్వు ఆ మాట అంటావా అంటే, లేదా రేవంత్ రెడ్డితో నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యం అప్పచెప్తా అంటే శాశ్వతంగా ఇక్కడ కేసీఆర్ మాయమైపోతాడు. మరి అంటావా? ఎందుకన్నాడో తెలుసా? మనకి రాజ్యం వస్తే తెలంగాణ గడ్డ మీద రెడ్డి భూస్వాములు వెలమ భూస్వాముల చేతిలో ఉన్న సర్వ సంపదల్ని గుంజు పారేస్తాయి 24 గంటలు. ఎందుకు గుంజు పారేస్తామో తెలుసా? ప్రతీకారం మొదలైంది కాబట్టి. ప్రతీకారం. జీవితం అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. జీవితం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మగౌరవంతో శత్రువును గుర్తుపట్టి పగా ప్రతీకారం తీర్చుకోవడమే జీవితం. త్రూ డెమోక్రాటిక్ వే, ప్రజాస్వామ్య పద్ధతిలో. మీకు రాజ్యం వస్తే పగ, ప్రతీకారం. అమ్మా తిరగబడతారా మొత్తం. తెలంగాణ రెడ్డి వెలమ భూస్వాముల కింద వేల సంవత్సరాలుగా ఉన్న ఆస్తి మొత్తాన్ని, భూమి మొత్తాన్ని విచారణ కమిషన్ వేసి ఆ విచారణ కమిషన్ తో మొత్తం రెడ్డి వెలమ భూస్వాములు జైలు పాలు చేస్తారా వీళ్ళకి రాజ్యం వస్తే. పగా ప్రతీకారం మొదలైంది. కాబట్టి మనమిద్దరమన్నా ఒకటైదా రాజ్యం లేకుండా, వానికి మాత్రం రాజ్యం ఇవ్వద్దు. చూసిండ్రా? ఇది జగన్కి చంద్రబాబు కూడా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలో ఇంతగా నష్టపోతూ వచ్చిన ఒక్కొక్కడు ఒక్కొక్క నినాదంతో వస్తున్నాడు. ఒక్కొక్క నినాదంతో. ఒక బోవోడు తిరుగుతాడు రాష్ట్రంలో, బోకర్గాడు వాడు బోవోడు. ఆ బోవోడు వాడు ఇదే బీసీ వాళ్ళ 50 చోట్ల రెడ్లను గెలిపిస్తాడు, గెలిపేదానికి తిరుగుతున్నాడు. బోవోడు అంటే కరెక్ట్. అసలు మన కుక్కకి గొలుసు కట్టి, కుక్కను తీసుకుపోయేవాడు గొలుసు కట్టి 10,000 గ్రామాల్లో తన్నాల వాడిని తీసుకుపోయి, ఈడ్స్ కూడా తీసుకుపోయి తన్నాల. ఏ విధంగా ఈ ఉద్యమాన్ని? అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ పేరు చెబుదామంటే ఇంత కర్మగాలిన క్యారెక్టర్లు తయారవుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీ పేరు చెబుదామంటే కర్మ. ఎట్లా? ధర్మం లేదు, కర్మ చుట్టుకుంది మొత్తం. అందుకనే తెలంగాణ గడ్డ మీద అయోమయంగా, మానసికంగా ధర్మం తెలవకుండా, స్వధర్మం తెలవకుండా పరధర్మంలో బతుకుతున్న బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ ఒక గమ్యాన్ని, ఒక ఆలోచనని చెప్పడానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఏర్పడింది. ఈ జేఏసీ ఇంతవరకు ఎక్కడ రాష్ట్రంలో ఈ రకమైన సోషల్ ఫ్యాబ్రికేషన్, ఈ సామాజిక నిర్మితితో తయారు కాలేదు. ఇది మొట్టమొదటిసారిగా మనందరం కలవాలి. మనం బలగం, మనమంతా కలిస్తే బలగం. బంధువులం మనం ఒక్కటి కావాలి. గ్రామాల్లో మునూరు కాపులు రెడ్లతో సోపతి చేస్తారట, మన దగ్గరికి రారట. మునూరు కాపులు రెడ్లతో. రెడ్లే అసలు వీళ్ళు ఆదిలాబాద్లో రెడ్లను పిలుచుకుంటారు, ఎక్కడ కరీంనగర్లో రెడ్లను పిలుచుకుంటారు, నిజామాబాద్లో రెడ్లను పిలుచుకుంటారు. వీళ్ళు రెడ్లు ఒకటే. మళ్ళీ మున్నూరు కాపుల రాజ్యం కోసం తిరుగుతాను, ఒక్కటే తిరుగుతాను. మరి మనం ఏం కావాలా? గొల్లాయన గౌండ్లాయన ఏం కావాలా? సర్దార్ సర్వాయి పాపన గౌడ్ ఏమైపోవాలా? పండగ సాయాన్ని ఏమైపోవాలా? కాటమరాజు ఏమైపోవాలా? కాటమరాజు ఏంటి సార్? ఆయన నల్గొండ కదా, నల్గొండ అవతల దొనకొండ కదా, నల్గొండ అవతల వినుకొండ కదా కాటమరాజు. ఏం గీత గీసిరా నీకు? తెలంగాణ ఉద్యమం నడిచింది. మన సంస్కృతి మొత్తం ఒక్కటే అని దేశభక్తి శ్రీనివాస్ చెప్పిండు, మన సంస్కృతి మొత్తం ఒక్కటే అని కేసీఆర్ చెప్పిండు. మరి నేను పిల్లలు ఎత్తుకోవడానికి కృష్ణానది దాటి నా కులంలో చేసుకోవాలిగా. మరి ఇలా వెలమానిస్తారా రెడ్డి అని ఇస్తారా పిల్లలు మనకి? మరి సంస్కృతి మొత్తం ఒకటైనప్పుడు కాటమరాజు నల్లగొండ అవతల, కృష్ణానది అవతల, వినుకొండ, కానీ మా రక్తమే కాటమరాజు యాదవ్.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆంధ్రాకి కూడా నాయకుడే. ఎందుకు? కొండా లక్ష్మణ్ బాబు ఆంధ్రాలో ఉన్న పద్మశాలికి కూడా రక్తమే. చూసిండ్రా? కాటమరాజు మనోడు కాదు. ఎందుకు? ఆయన కృష్ణానది అవతలగా సార్, ఒక శత్రుగా. మరి చిన్నగారు సాగుడు వాడేవాడు చిన్నగారు సాగు. మరి ఎంత పిచ్చోళ్ళని చూడండి మనం. ఆయన తెచ్చి ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెడితే మనం అంతా చప్పట్లు కొట్టడం. ఆయన వచ్చి ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చుంటారా? ఏమన్నా అర్థం ఉన్నదా ఇందులో? అందుకనే కాటమరాజు ఎక్కడ దాకా? కరీంనగర్ అవతల దాకా గొల్లల్ని రాజులుగా అక్కడక్కడ ప్రాంతాల్లో గొల్లని గొల్ల యాదవుల్ని రాజులుగా మార్చుకుంటూ చిన్న చిన్న రాజ్యాలను తయారు చేసుకుంటూ పోయింది. దొనకొండ నుంచి వినుకొండ వచ్చి, వినుకొండ నుంచి నల్గొండ నుంచి, నల్గొండ మీదుగా దేవరకొండ మీదుగా మొత్తం సూర్యాపేట మీదుగా ఇట్లా అడవుల నరసంపేట మీదుగా ఈ అడవుల పాటి వచ్చి కాకతీయుల మీదనే కాలు దిగాడు కాటమరాజు యాదవ్. ఇంత చరిత్ర మనకున్నది. సర్దార్ సర్వాయి పాపన గౌడ్ వారసును స్వరాజ్యం నిర్మించిండు. సొంత రాజ్యం ఒక గౌండ్ల ఆయన, మిగతా బీసీ ఎస్సీ ఎస్టీని కలుపుకొని పోయిండు. అసలు జేఏసీ నిర్మాణం చేసింది సర్దార్ సర్వాయి పాపన గౌడ్. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పెట్టిన ఆయన. అది పరిస్థితి. వీరబ్రహ్మం మనోడు కాదట. ఎందుకు? ఆయన కడపలో పుట్టిండు. ఆయన కడపలో పుట్టిండు కాబట్టి వీరబ్రహ్మం మనోడు కాదు. వీరబ్రహ్మం ఎంత గొప్పడో తెలుసా? సంత్ రవిదాస్, సంత్ కబీర్లు వాళ్ళకి ఎంత ప్రాచుర్యం ఉందో అంతటి 100 రెట్లు గొప్పోడు వీరబ్రహ్మం. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం శూద్రులని మొట్టమొదటగా చైతన్యవంతం చేసి బ్రాహ్మణాధిపత్యం మీద ప్రశ్నించినటువంటి బహుజన సమాజ నిర్మాత. బుద్ధుడిలాగా తిరిగిన వీరబ్రహ్మం. ఆయన మనోడు కాదు. మరి విశ్వబ్రాహ్మణుల ఆరాధ్యమైనటువంటి వీరబ్రహ్మాన్ని ఇప్పుడు మనం వదిలిపెట్టాలి. ఎందుకంటే ఆయన రాయలసీమ కాబట్టి. కాటమరాజును వదిలిపెట్టాలి. ఆయన ఎందుకు? ప్రకాశం జిల్లా కాబట్టి. ఇది మన పరిస్థితి. కమ్యూనిస్ట్ వాడు వీళ్ళ గురించి చెప్పలేదు. టీఆర్ఎస్ కూడా వాళ్ళు ఆంధ్ర అన్నాడు. అందుకనే తెలంగాణలో మన ధర్మం ఏంటి, మన స్వధర్మం ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి? గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీని ఆర్గనైజ్ చేయాలి. గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని పెట్టాలి. గ్రామంలో ఈ సంపద రాజ్యంలో మన వాటా ఎంతనే చైతన్యం తీసుకొని రావాలి. గ్రామంలో మన వాళ్ళందరినీ పోగేసి మీటింగ్ పెట్టి, ఇగో ఈ గ్రామంలో ఉన్న రెడ్డి ధర వెలమ ధర మన చేతిలోకి రాజ్యము భూమి సంపద అనేకుండా తిరిగి మన మీదనే పెత్తనం చెలాయిస్తూ అణిచివేస్తున్నాడు. అనేక పార్టీల రూపాలతో వాళ్ళ రాజ్యం వస్తుంది. వాళ్ళకి అభిముఖంగా పోరాటం చేయాలి మనం. దానికోసమే తెలంగాణ గడ్డలో 10,000 గ్రామాల్లో జేఏసీని ఏర్పాటు చేయాలి. 10,000 గ్రామాల్లో జేఏసీని ఏర్పాటు చేయాలి. దానికోసం ఈ ఉద్యమం. ఇది నిలబడితే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల గురించి, సాంస్కృతిక వైభవాన్ని నిర్మాణం చేయడం గురించి, ఆత్మ నిర్మాణం చేసుకొని అమ్ముడుపోని సమాజాన్ని నిర్మాణం చేయడం గురించి, రాజ్యం గురించి, అంతిమంగా తెలంగాణ రాజ్యాన్ని నిర్మాణం చేయడం గురించి. ఇందుకోసం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఏర్పాటైందని సమ్మక్క సారలక్క మేడరాజు 700 ఏళ్ల క్రితం తయారు చేసిన కరీంనగర్ రాజ్యం మీద నుంచి మీ అందరికీ చెబుతున్న జేఏసీ కన్న తల్లిలాగా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి. ఒక బీసీ మాట వినకపోవచ్చు, ఒక బీసీ అర్థం కాకపోవచ్చు, కానీ 1-3 సార్లు మనం చెప్పాల్సిందే. పూల మీద పేడ నీళ్లు చల్లారు, భార్య మీద పేడజీ నీళ్లు చల్లారని చెప్పుకుంటూ పోతాం ఉపన్యాసాలు. నువ్వు ఎన్నిసార్లు పేడ నీళ్లు చల్లించుకున్నావు? ఎన్నిసార్లు నిరాకరించబడ్డావు? నువ్వు ఎన్నిసార్లు సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తే నువ్వు ఎన్నిసార్లు సమాజం నీ మీదకి వచ్చింది? ఒక్క హిస్టరీ చెప్పాలా మన జీవితంలో? మానసికంగా ఏ వ్యక్తి అయినా పరధర్మంలో ఉన్నప్పుడు మన మీదకి క్రాక్ లాగానే మీదకి వస్తుంది. అది తమ్ముడైనా అన్నైనా. సమాజాన్ని మార్చడం అంటే వైద్యం. రోగులు చికిత్స చేయాల్సింది ఎవరికి? డాక్టరు. రోగికి, ఆరోగ్యవంతుడికి కాదు.
రోగికి చికిత్స చేయాలి, రోగికి వైద్యం చేయాలి. కాబట్టి పరధర్మంలో బతుకుతున్న వాళ్ళని మనం వైద్యం చేయాలి. మన సోదరులు, మన అన్నదమ్ములు, మన సమాజం. తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలంతా సామాజిక అంతరాలున్న పేదరికంలో దాదాపుగా ఒకటి. కాబట్టి తెలంగాణ గడ్డ మీద మన బీసీ ఎస్సీ ఎస్టీలను తయారు చేసి ఒక ఆదర్శ మన రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి పునాదులు వేస్తే ఇది దేశానికే ఆదర్శమైంది, భారతదేశానికి, చుట్టుపక్కల రాష్ట్రాలకే ఆదర్శమైంది. తిండి పొట్ట చేతున పట్టుకొని ఛత్తీస్గఢ్ అడవులలో పోతారు మనోడు, భూలేక ఆ భూపాలపల్లి దాటి నదులు దాటుకొని వెళ్ళిపోతారు తిండి కోసం. ఇట్లా ఉంది పరిస్థితి. అందుకని తెలంగాణలో ధ్వంసం అయిపోయింది విద్యా వ్యవస్థ మొత్తం. ఏ గ్రామంలోనైనా ఒక స్కూల్ కరెక్ట్ లేదు. ఏముంది నీ దగ్గర పాలసీ? ఏం పాలసీ ఉంది తెలంగాణ నిర్మాణం అయ్యాక? ఏం పాలసీ ఉంది నీ దగ్గర? పాలసీ లేదు. అందుకని స్కూల్స్ ధ్వంసమైనవి, హాస్పిటల్స్ ధ్వంసమైనవి. అపోలో రెడ్డి గారిది అపోలో సంస్థల్ని లేదంటే నాగేశ్వర రెడ్డి సంస్థల్ని అభివృద్ధి చేయాలి. నాగేశ్వర రెడ్డికి భారతరత్న ఇవ్వాలి. గవర్నమెంట్ హాస్పిటల్ కూలిపోవాలి, అపోలో హాస్పిటల్ పెరిగిపోవాలి. టీఆర్ఎస్ ఉన్నప్పుడు యశోద హాస్పిటల్ పెరిగిపోవాలి, గ్రామాల హాస్పిటల్ కూలిపోవాలి. ఎన్ని వందల హాస్పిటల్స్, వందల స్కూల్స్ చూసుకుంటూ వస్తున్నాం మా భూమి రథయాత్ర. ఎవరు మాట్లాడాలి దీని గురించి? తెలంగాణ గ్రామాలలో మొత్తం కాంప్రమైజింగ్ నడుస్తుంది, రాజీ పట్టం. స్వాభావిక 2000 సంవత్సరానికి ముందు అంతో ఇంతో పౌరుషం ఉండేది. ఆ పౌరుషం చచ్చిపోయి గ్రామాలలో అగ్రకుల రెడ్ల దగ్గర, వెలమదొరల దగ్గర రాజీ పడి ముఖంలో వీరత్వం చచ్చిపోయి 10 పరకకి 1/4 మందికి ఏమైనా అప్పు పుట్టిద్దేమో, ఏమైనా పనులు అయితే ఏమో అని గ్రామాల్లో యువకులు మొత్తం రాజీ పడిపోతారు. ఆ రాజీల నుంచి బయటికి తీసుకురావాలి మనోళ్ళని. అందుకోసం తెలంగాణ గడ్డ మీద మన బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక్కటి కావడానికి బంధువులుగా బలగంగా ఒక జేఏసీ నిర్మాణం చేసి అగ్రకులాల్లో ప్రజాస్వామ్యవాదులు 10 రూపాయలు ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యవాది ఎవరైనా ఉంటే మనతో కలిసి మనతో ప్రయాణం చేసే వాళ్ళని కలుపుకుందాం. అందులో ఎలాంటి మినహాయింపు లేదు. అట్లా జేఏసీ నిర్మాణం చేసి అంతిమంగా తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించడానికి మార్గం వేయాలి. అందుకోసం మనం గ్రామాలు జేఏసీ నిర్మాణం చేయాలి. పైన ఉంటే కుదరదు. ఇది మండలం దాటాలి, గ్రామం దాటాలి. గ్రామంలో ఉన్న సగటు మనిషి గుండెల్లోకి పోవాలి. ఆ గుండెల్లో ఉన్న బానిసని చంపేయాలి. బానిసని చంపకపోతే నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని తిరుగుతుడు, నాకు కేసీఆర్ 10 రూపాయలు ఇచ్చిందని తిరుగుతుడు. ఎందుకంటే లోపల బానిసని పెట్టిండు. ఇందిరమ్మ ఒక బానిసని పెట్టింది, ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో వాళ్ళ ఒక బానిసని పెట్టిండు, కేసీఆర్ లోపల ఒక బానిసని పెట్టిండు, రేవంత్ రెడ్డి ఒక బానిసని పెట్టిండు లోపల, ఇంకో బానిస లోపల తిరుగుతారు. వీళ్ళంతా వాళ్ళని కిల్ చేయాలి మనం. అంటే గ్రామంలోకి పోయి గుండెలోకి పోయి ఆ గుండెలో జేఏసీ నిర్మాణం చేయాలి. అట్లా ఉద్యమాన్ని నిర్మించడానికి మనం రాజకీయ కోరికలు పెట్టుకోవాలి. పొలిటికల్ డిజైర్, రాజకీయ కోరిక. తెలంగాణ ఉద్యమం ద్వారా ఎమ్మెల్యేలు అవుతాం, తెలంగాణ ఉద్యమం ద్వారా సర్పంచ్ని అయితా, ఎంపీటీసీని అయితా, తెలంగాణ ఉద్యమం ద్వారా ఎమ్మెల్యేని అయితా, కేంద్ర మంత్రిని అయితా, ముఖ్యమంత్రిని అయితా అని ప్రతి రెడ్డికి తెలుసు. ఈ మాట వాళ్ళు ఎక్కడ చెప్పలే. మనం కేవలం తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మా అమ్మమ్మ బాగుపడతారు, తెలంగాణ వస్తే మా ఇల్లు బాగుపడితేనే మనం అనుకున్నాం. కానీ తెలంగాణ ఉద్యమం ద్వారా రెడ్లంతా అనుకున్నది ఏంటో తెలుసా? ఈ ఉద్యమ భావజాలంతో ఎంపీలం అయితే, ఎంపీడీసీలం అయితే, ముఖ్యమంత్రులం అవుతామని రెడ్డి వేలమలు అనుకున్నారు. మనం ఎవ్వరూ అనుకోలే. ఇప్పుడు అనుకోండి, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీతో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి అవుతామని ఇప్పుడు అనుకోండి. అందుకోసమే ఏర్పడింది. సాంస్కృతికంగా నిర్మాణం చేసి, సామాజికంగా బీసీ ఎస్సీ ఎస్టీలను ఒక్కటి చేసి, రాజకీయంగా అధికారం అందుకోవడానికే అతి త్వరలో ఒక నినాదం ఇవ్వబోతున్నాం. రాజకీయ కోరికన్నోడు ఈ మీటింగ్లకు రాండి, సచ్చుబడ్డ తోటకూర కాళ్ళలాగున్నాడు బయటికి పోయింది. ఏ రాజకీయ కోరికలు ఉండవా నీకు? నువ్వు అంబేద్కర్ వారసుడు అంటే అర్థమైంది. పాలిటిక్స్ చేయడమే అంబేద్కర్ వారసత్వం. పాలిటిక్స్ చేయడమే అంబేద్కర్ వారసత్వం. 60 ఏళ్ళ ఆయన అంబేద్కర్ సంఘం పెట్టేది కాదు ఇది, బీసీ సంఘం కాదు ఇది. రేవంత్ రెడ్డితో, కేసీఆర్ ఇంట్లో పండుకుంటే కేటీఆర్తో వాళ్ళిద్దరిని ఒక తాడుతోటి నడి బజార్లో కరీంనగర్లో గీతా భవన్ కాడ ఉరిదీయాలి ఇద్దరిని. ఈ పౌరుషం మనకు ఉండాలి, ఈ రోషం మనకు ఉండాలి. ఇద్దరిని కలిపి లాకప్లో పెడితే ఏం మాట్లాడుకుంటారో వినాలి మనం.
ఏం మాట్లాడుకుంటారు అయినా? ఆంధ్ర పోయిండు, వాడు పోయిండు, వాళ్ళ ఆస్తులు ₹1 రికవర్ అయిందా? ఆంధ్ర పోయిండు కదా, ₹1 రికవర్ అయిందా? ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు ఆంధ్ర మీద దాడికి పోయిందా? ఎందుకో తెలుసా? మిమ్మల్ని అందరినీ అటువైపు పోకుండా చేసిండు. మిమ్మల్ని అందరినీ గ్రామంలో ఉన్న భూస్వామి మీదకి పోకుండా చేసిండు. గ్రామంలో ఉన్న భూస్వామి మీదకి పోవు, ఆంధ్ర భూస్వామి మీదకి పోలేదు నువ్వు. ఎందుకంటే మీ పని ఒకటే పని, కేసీఆర్ పని. ఆ పనిలో ఎంగేజ్ చేసింది. ఆంధ్ర నుంచి ₹1 రికవర్ కాలే, కేసీఆర్ నుంచి ₹1 రేవంత్ రెడ్డికి రికవర్ కాలే. కానీ మనం అందరం చచ్చిపోయింది వీళ్ళిద్దరి వల్లనే, ఈ ఇద్దరు భూస్వాముల వల్లనే. కాబట్టి మనం రాజ్యానికి వస్తే వాళ్ళిద్దరి దగ్గర ఉన్న సంపదని, ఆస్తుల్ని రికవరీ చేసి 3.5 కోట్ల మందికి పంచి పెట్టడమే మన తాతలకిచ్చే రుణం చెల్లించు. రాయండి ఆత్మకథ. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కథ నేర్పండి. అరే మన తాతని మన ఊర్లో ఉన్న దొర చెప్పు తీసుకొని కొట్టిండు, వాళ్ళ భూస్వామి గడిలో చెట్టు కట్టేసి కొట్టిండు, లంజ కొడక లమ్ముడి కొడక అని తిట్టిండు, మన అమ్మని వాళ్ళ భూమిలో పని చేయించుకున్నాడని మన వాళ్ళకి కొడుకులకి మీ తాతల గాథల్ని కథల్ని బిడ్డలకి నేర్పించి పౌరుష ప్రతీకారాల్ని నేర్పించండి బిడ్డలకి. అది నువ్వు చెప్పకపోతే నీ కొడుకు కూడా వారసత్వం రాజీ పడతాడు, నీ బిడ్డ కూడా రాజీ పడతాడు. 10 పేజీలోనే రాయండి మీ తాత గురించి, అది బిడ్డలకి నేర్పండి. నేర్పకపోతే ఏమైంది? నేర్పకపోతే మన ప్రాణం తీసిన వాడే ఊళ్ళో మనకి దేవుడవుతాడు, ప్రాణం తీసినవాడే దేవుడవుతాడు. అందుకనే గ్రామాలలో ఏం జరిగిందో, పైన ఉన్నటువంటి భూస్వాముల వల్ల మన తాతలు ముత్తాతలు ఏమైనరో ఆ కథల మొత్తాన్ని గ్రామాల్లో నేర్పించండి. ఇప్పటికే డిస్కనెక్ట్ అయిపోయింది చరిత్ర మొత్తం. 2000 సంవత్సరం నుంచే మొత్తం కథలు గాథలు మొత్తం పోయింది. అందుకని కథల్ని గాథల్ని మన తాతలు ఏం తిని బతికారు, ఎట్లా బతికారు, బొంబాయి పరారై ఆడ ఉద్యోగానికి ఎందుకు పోయారు, ఆడ కూలినాలి పని ఎట్లా చేశారు, దుబాయ్ ఎట్లా పోయారు, వాళ్ళు ఎట్లా చచ్చిర్రు, సింగోనికి పోయి ఆడెట్లా చచ్చిర్రు, మొత్తం కథల్ని మొత్తం గ్రామాలలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల ఆయన మన తల్లిదండ్రుల తాతల ముత్తాతల చరిత్ర మొత్తం తెలుసుకొని, ఎవరైనా 100 ఏళ్ళు బతుకున్న ఒక తల్లి దగ్గరికి పోయి, ఓ గౌండ్ల తల్లి, ఓ గొల్ల తల్లి, ఓ మాది తల్లి దగ్గరికి పోయి, అమ్మా మన పూర్వకాలంలో ఈ దొరలు ఎట్లా చూసిర్రమ్మ మనల్ని, ఆ దొరల కుటుంబాలు ఇప్పుడు ఎక్కడున్నాయమ్మా, ఎవరెక్కడ బతుకుతున్నాడమ్మా, వాళ్ళు మనల్ని ఏం చేసిండ్రమ్మా, చరిత్ర మొత్తం 10 పేజీలో రాసుకోండి. అయ్యి యూట్యూబ్లలో పెట్టాల్సింది. యూట్యూబ్లలో కాదు, మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తాను సార్ అంటున్నాను. నేను యూట్యూబర్ని కాదు మీరు చూడటానికి, నేను ఉద్యమం చేస్తాను, ఎవడో యూట్యూబ్లో పెడతాడు. మిమ్మల్ని యూట్యూబ్లో నేను ఏమైనా యూట్యూబర్నా? నేను ఉద్యమకారుణ్ణి, ఎవడో యూట్యూబ్లో పెడతాడో చూస్తారు మీరు. నేను ఏమైనా యూట్యూబర్నా స్క్రీన్లు పెట్టి మాట్లాడటానికి? నేను ఉద్యమకారున్నాయా? అర్థం కావాలి లాంగ్వేజ్. అందుకనే ఈ కథల్ని గాథల్ని ఏర్చి కూర్చి ఏరి 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 ఆ పౌరుషాన్ని, ఆ వారసత్వ సంపదని గ్రామాల్లో మన తాతల ముత్తాతలకు జరిగిన అన్యాయాల్ని ఆగడాలని మొత్తం బిడ్డలకి చెప్పండి. అవి కథలుగా తయారు చేయండి, పేజీలలో రాయండి. అట్లా గ్రామాలలో మన ప్రజల్ని తిరుగుబాటుగా, ఒక విప్లవకారులుగా, ఒక సామాజిక సోషల్ రెవల్యూషనరీగా మార్చే పని ప్రక్రియ చేయండి. అందుకని ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఇంత నేపథ్యంతో నిర్మాణం అయింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఈ ప్రయాణంలో అందరూ కలిసి వచ్చి అగ్రకులాలకి అభిముఖంగా ఆత్మగౌరవంగా నిలబడి గీత గీసి రాజకీయ పోరాటం చేయడమే ఫూలే అంబేద్కర్ల యొక్క వారసుల యొక్క నిజం, ధర్మం. ఆ ధర్మంలో బతకాలని కోరుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు. ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. కరీంనగర్ జిల్లా జేఏసీఐ కమిటీ నుంచి మనం 1000 ఏళ్లుగా ఎక్కడ వెనుకబడ్డామో, 100 పుస్తకాలు చదివితే మనకు అర్థం కాని చరిత్ర, 1000 ఏళ్లుగా మన దోపిడీకి గురవుతున్న, ఏ కులాల చేతిలో మనం దోపిడీకి గురవుతున్నాము, ఏ ఆధిపత్య కులాల చేతిలో మనం బందీ అయిపోయినాము, ఈ గంట సేపు ఉన్న ఈ ప్రసంగంలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుందని కూడా నేను కూడా భావిస్తున్నాను. కాబట్టి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డాక్టర్ విశారదన్ మహారాజ్ సార్ గారికి మరొకసారి
కరీంనగర్ జిల్లా బీసీసీ జేఏసీ నుంచి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తామని ఇంతటితో కార్యక్రమం ముగుస్తుందని తెలియజేస్తున్నాం. టైం కమిటీ మరి అయిపోయిందమ్మా. కమిటీలో ఉండాలనుకునే ఉత్సాహవంతులు ఇందులో వరంగల్ సార్ అదే మాట్లాడదాము మనం ఇందా